ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైనటువంటి నామంలో ఈ రాత్రి చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. అందరూ నాకు వందనాలు చెప్పండి. అడిగి చెప్పించుకున్నట్టున్నాను. ఆ, సరే, నన్ను ప్రేమతో మీ మధ్యలో దేవుని వాక్యం చెప్పడానికి నన్ను బాబాల గురించి ఆహ్వానించినటువంటి స్థానిక దైవజనులు మరి తిమోతి గారికి, అలాగే వారి కుటుంబానికి ప్రత్యేకంగా నా వందనాలు నేను తెలియజేస్తూ, నన్ను మీకు పరిచయం చేసినటువంటి గ్రేస్ విక్టర్ గారికి కూడా నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నా కుడివైపున దైవజనులు ఎంతో భారభరితమైనటువంటి పరిచర్య ఆయా పట్టణాలలో, ఆయా గ్రామాల్లో జరిగిస్తున్నటువంటి నా తోటి దైవజనులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. నాకంటే గనులు మరి దేవుని యొక్క సేవలో ఉన్నటువంటి ప్రతి దైవ సేవకుడిని మనం గౌరవించాలి. వారి యొక్క సుఖాలు విడిచిపెట్టి ఈ కాడిని వారు భుజాల మీద ఎత్తుకుని, ఆ కాడి మోపినవాడు దేవుడే. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శ్రమలు వచ్చినా ప్రభు పరిచర్యలో వారు ముందుకు సాగిపోతూ ఉన్నారు. వారిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. చక్కని సంగీతం అందిస్తున్నటువంటి సోదరులకు కూడా వందనాలు నేను తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని చదువుకుందాం. బైబిల్ ఉన్న వారు తీయండి. ఎఫెసీ పత్రిక రెండవ అధ్యాయము 6వ వాక్యాన్ని చదవండి. 6వ వాక్యాన్ని చదవండి ఎవరైనా. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరుచు నిమిత్తము. చిన్న ప్రార్థన చేస్తాను, అందరు కళ్ళు మూసుకోండి. మహాగణుడువైన మా తండ్రి, సర్వోన్నతుడువైన మా ప్రభువా, మీ కొందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో దైవజనులు తిమోతి గారు సంఘం ఎంతో భారంతో వేల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నో దినాలుగా వారు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసి ప్రారంభించినటువంటి యొక్క కూడికల్లో నీ సేవకునిగా, నీ పక్షంగా నిలబడ్డాను. నన్ను మరుగు చేయండి. నీ బిడ్డలతో మీరు స్పష్టంగా మాట్లాడండి. యేసుక్రీస్తు వారి యొక్క నామములో ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరూ ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇంకాస్త గట్టిగా చెప్పండి, హల్లెలూయా. నేను ఎవరినో మీకు తెలియదు. దైవజనులందరికీ ఇంచుమించు దరిదాపు అందరికీ నేను తెలిసినటువంటి వ్యక్తినే. మీరెవరో కూడా నాకు తెలియదు. పరిచయం లేని వ్యక్తులతో మనం ప్రయాణం చేయటం కష్టం. అందుచేత క్లుప్తంగా పరిచయం చేసుకోండి, అప్పుడు నేను మీకు వాక్యం చెప్తాను. మాది పశ్చిమ గోదావరి జిల్లాయే, నల్లజర్ల మండలం, గుండేపల్లి అని చిన్న పల్లెటూరు. ఈ రోజుకి మా ఊరికి బస్సు లేదు. చిన్న పల్లెటూరులో ఒక హైందవ కుటుంబంలో మా తల్లిదండ్రులకి నేను చివరి సంతానంగా జన్మించాను. చివరి సంతానం అంటే బహుశా ఏ రెండో వాడినో మూడో వాడినో అనుకుంటారు మీరు. కారణం ఏంటంటే ప్రస్తుత ట్రెండ్ అలాగుంది. ఒకరైతే ముద్దు, ఇద్దరైతే హద్దు, ముగ్గురైతే వద్దు. యూత్ వాళ్ళు కూడా ప్రిపేర్ అయిపోయారు. కానీ పూర్వం అలా కాదు. సంపాదిస్తే 4 డబ్బులు సంపాదించాలి, లేదా 4 పిల్లలను సంపాదించాలన్న తత్వం మన పూర్వీకులకు ఉండేది. పల్లెటూరుల్లో ఎక్కువ మంది పిల్లల్ని కన్నవారిని పుణ్యాత్ముల కింద భావించేవారు. శుభకార్యాలకి వారినే ముందు పెట్టేవారు. అలాగ మా తల్లిదండ్రులు డబ్బు అయితే సంపాదించలేదు, కానీ పిల్లలను సంపాదించారు. అందులో నేను 11వ వాడిని. చాలా చిన్న కుటుంబం కదండి. మా తల్లిదండ్రులు కన్నటువంటి పిల్లల 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 లెక్కేస్తే 176 మంది వచ్చాం. 176 మంది ఒకే ఊరిలో ఉంటే మాదే పెద్ద సంఘం, ఇంకెవరు రావక్కర్లే.
అంత పెద్ద ఫ్యామిలీ. మా ఇల్లు ఒక చిన్న సైజు హాస్టల్‌లాగా ఉండేది. ఎళ్ళావిడ ఎళ్తుంటే వచ్చేవాడు వస్తుండేది. దేనికి? డెలివరీకి. ఎళ్ళావిడ ఎళ్తుంటే వచ్చేవాడు వస్తుండేది. ఏదో ఒక మూల పురుటి మంచం ఉంటానే ఉండేది. కయ్యో కుయ్యో అని చిన్నపిల్లల గోల ఉంటానే ఉండేది. అలాంటి కుటుంబం మాది. యేసు ప్రభు ఎవరో మాకు తెలీదు. యేసు ప్రభు అనేటటువంటి ఒక ఆయన దేవుడున్నాడని ఆయన నమ్ముకుంటే పరలోకం వెళ్తామనే సంగతి మాకెవరు చెప్పలేదు. రెండవది, మా గ్రామంలో చర్చి లేదు, అప్పటికి పాస్టర్ గారు కూడా లేరు. ఎందుచేత మాకు సువార్త లేట్ అయింది అంటే, మా నాన్నగారు మా గ్రామానికి గ్రామ పెద్ద అంటే యాదవాసలో తగువులు వస్తే మా నాన్న తీర్చేవాడు. తగువులు నేనే తెచ్చేవాడిని. రెండవది, మా నాన్నగారు మా గ్రామానికి గనాసరి. నేను ఎవరిని విమర్శించడానికి నిలబడలేదు, ఎవరిని దూషించడానికి కూడా నిలబడలేదు. నా సాక్ష్యాన్ని ఒక రెండు మాటలు మీతో చెప్తున్నానంతే. మా నాన్నగారు మా గ్రామానికి గనాసరి. వర్షాలు కురవనప్పుడు మా నాన్నగారిని వారం రోజులు ఉపవాసం పెట్టి, వారం రోజుల తర్వాత మా నాన్నగారికి కడుపు నిండా సారా పట్టించి, నెత్తికి గరగెత్తి చేతికి వేపరట్టిచ్చి డప్పు మీద దెబ్బేస్తే అప్పుడు మా నాన్నగారికి పూనకం వచ్చేది. ఆ పూనకంలో ఊర్లో ఉన్న రైతుల్ని బండబూతులు తిట్టేవాడు. తిడితే వాళ్ళందరూ వచ్చి మా నాన్న పాదాలకు నమస్కారం చేసి సాష్టాంగపడి శాంతించండి శాంతించండి అని అడిగేవారు. మాకేం అర్థమయ్యేది కాదు, మేము చిన్నపిల్లలం, 9th 8th చదువుతున్నటువంటి దినాలు అవి. ఇంటికి వచ్చిన తర్వాత అడిగేవాళ్ళం, నాన్న నాన్న మనకు సెంటు భూమి లేదు, మన ఊర్లో ఉన్న రైతులకి ఒక్కొక్కళ్ళకి 70 ఎకరాలు 50 ఎకరాల రైతులు, అలాంటిది నువ్వు తిడుతుంటే పడుతున్నారు ఏంటి నాన్న అని అడిగితే మా నాన్న అన్నాడు కదా, నాలో ఏ శక్తి లేదు, ఏ ప్రభావం లేదు, తిడతానికి అదే టైం, మరో టైం దొరకదురా అన్నాడు మా నాన్న. అంటే కావాలనే తిట్టేవాడు. పాపం వాళ్ళేమనుకుండేవారంటే మా నాన్నలో ఏవో శక్తులు ఉన్నాయి, ఆ శక్తులు తిడుతున్నాయి అనుకుండేవారు. అంటే మా నాన్న అనేవాడు, కళ్ళు నెత్తికెక్కినీరా నరుడా అనేవాడు. అంటే వాళ్ళు ఏం మాట్లాడేవాళ్ళు కాదు. కొన్ని సందర్భాల్లో నాకు సంబరం చాలేదనేవాడు. సంబరం చాలేదంటే రక్తం ఇమ్మని. ఆ రోడ్డు మీద తిరిగే కోడిపెట్టలను తీసుకొచ్చి మా నాన్న చేతికిస్తే పళ్ళతో కొరికి అవతల పాడేసేవాడు. ముండానికి ముండం, పీకి పీకి వేరైపోయేది. అందరూ అనేవారు వీర్ల వీరన్న గారి మీదకు శక్తులు వచ్చాయని. అదే సమయంలో పెద్ద గొల్ల గారి మీదకు ప్రభావం వచ్చింది అని మా నాన్న కాళ్ళు గడిగి ఆ నీళ్లు నెత్తిన జల్లుకునేవారు. కాళ్లకు పసుపు రాసి మా నాన్నకు దండం పెట్టేవారు. ఇంటికి వచ్చిన తర్వాత అడిగేవాళ్ళం, నాన్న నాన్న నీలో ఉన్న శక్తులేంటి, అసలు నీలో ఉన్న ప్రభావం ఏంటి, కోడిని ఇలాగ పళ్ళతో కొరికేస్తున్నావు, ముండానికి ముండం పీకి పీకి వేరైపోతుంది, అదే కోడిని మాకు ఇచ్చి కొయ్యమంటే కోడి పీక మనం కొయ్యలేం, కోడి జాయింట్లు తింటాం, అలాంటిది నువ్వు ఎలా కొరకగలుగుతూ ఉన్నావు, నీలో ఉన్న శక్తి ఏంటి అని అడిగితే మా నాన్న అన్నాడు కదా, నాలో ఏ శక్తి లేదు, ఏ ప్రభావం లేదు, తాగిన తిమ్మురులో కొరికేస్తున్నా నాకేం తెలదరా అన్నాడు మా నాన్న. తాగిన తిమ్మురులో కొరికేసేవాడంట. అలాంటి కుటుంబంలో పుట్టి పెరిగాను నేను. యేసు ప్రభు గురించి మాకు తెలియదు. అయితే 1992వ సంవత్సరంలో నేను చేసుకున్నటువంటి ఆమె క్రైస్తవురాలు. ఆమె ప్రార్థనా పర్రాలు, భక్తి పర్రాలు. ఆవిడ చేసిన ప్రార్థన, ఆవిడ కార్చిన కన్నీరు, ఆవిడ చెప్పినటువంటి సువార్త, నేను మారు మనసు పొంది యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావటానికి, అలాగే బాప్తిసం పొందటానికి, సేవలోనికి రావటానికి ఆవిడ ప్రార్థన కారణమైంది. అప్పుడు నేను ఒక లారీ డ్రైవర్ని. లారీ డ్రైవర్ నుంచి విడిచిపెట్టి ఈ మహాదేవుని సేవకు వచ్చి నేటికి 34 సంవత్సరాలు అయింది. నాకు 3 పిల్లలు, 2 అమ్మాయిలు, 2 అమ్మాయిలకి వివాహాలు చేశాను, సేవలో ఉన్నారు. బాబుకు కూడా వివాహం చేశాం. ప్రస్తుతానికి అమెరికా దేశంలో బైబిల్ కాలేజీలో పిహెచ్డి చేస్తూ అక్కడ కూడా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ బైబిల్ కాలేజీలో టీచర్గా ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఇది నా క్లుప్త సాక్ష్యం. ఇక నేను ఎవరినో మీకు అర్థమైంది కాబట్టి మీరెవరో నాకు అక్కర్లే. ఇక నేను వాక్యం చెప్తాను, ఒక గంట 20 నిమిషాలు వాక్యం చెప్తాను.
జాగ్రత్తగా వినండి. నేను ఎలాగ రక్షణ పొందాను అనేది తరువాయి భాగం. ప్రభు చిత్తమైతే మధ్యలోనో వచ్చే సంవత్సరమో చెప్తాను. ఇక మీరు అటు ఇటు తిరక్కోకుండా, చిన్నపిల్లలు ఎవరన్నా ఏడిస్తే మెల్లిగా బయటకు తీసుకుని వెళ్ళండి. మీరు మాత్రం ప్రశాంతంగా వాక్యం వినటం కోసం ప్రయత్నం చేయండి. ఒక్కసారి చేతులెత్తి స్తోత్రం చెప్పండి ప్రభువుకి గట్టిగా. మీరందరూ పాటలు పాడారు. నేను కూడా ఒక పల్లవి చరణం పాడతాను. ఆ పల్లవి చరణం పాడిన తర్వాత మరి మనమైతే లేటుగా వచ్చాం, కానీ సోదరులు ఎప్పటి నుంచో వాళ్ళు కూర్చుంటారు పాపం. జస్ట్ అలాగా వాళ్ళు రిలాక్స్ అవుతారు. మధ్యలోకి మరలు వచ్చేయండి తమ్ముళ్ళు. మధ్యలో ఏదన్నా మళ్ళీ ఒక పల్లవి చరణం పాడతాను. మీరు దేవుని వాక్యం వినటం కోసం మీ మనసులో సిద్ధపరచుకోండి. ప్రైజ్ ద లార్డ్. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. నా యేసుడు నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను. నా యేసుడు నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను. నన్నెంతగానో ప్రేమించెను. తప్పకుండా నన్నెంతగానో కరుణించెను. చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతించండి. ఆమేన్. సాతాను బంధాలలో దీవపు డంబాలలో సాతాను బంధాలలో దీవపు డంబాలలో పడనీయక దరి తెరనీయక, పడనీయక దరి తెరనీయక, తన కృపలో నిరతంబు నన్ను నిల్పెను, తన కృపలో నిరతంబు నన్ను నిల్పెను. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. నా యేసుడు నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను. నా యేసుడు నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక ప్రశాంతంగా వాక్యాన్ని వినండి. ప్రియులారా, అపోస్తులైనటువంటి పౌలు గారు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో 14 పత్రికలు రాశారు. అయితే ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయంలో 6వ వచనంలో ఈ విధంగా ఆ సంఘానికి రాయటం జరిగింది. ఇది ఉత్తరం, పత్రిక అంటాం కానీ ఉత్తరం ఇది. ఇందులో రాసినటువంటి సందేశం ఏంటి అంటే, ఓ ఎఫెసీ పట్టణస్థులారా, లేదా ఎఫెసీ పట్టణములో ఉన్నటువంటి సంఘస్థులారా,
క్రీస్తు యేసునందు ఆయన అంటే దేవుడు మనకు చేసిన ఉపకారము అన్నాడండి. క్రీస్తు యేసునందు మనలను మనకు ఆయన ఏం చేశాడంటే ఉపకారం చేశాడు అన్నాడు. వాస్తవానికి మన జీవితాలలో ఎన్నో కార్యాలు దేవుని ద్వారా పొందుకుంటాం. అందులో కొన్ని కార్యాలు ఏంటి అంటే, దేవుడు చేసిన ఉపకారాలు ఏంటి అంటే, యెహోవా ఇల్లు కట్టించకపోతే కట్టేవారి ప్రయాస వ్యర్థం. అంటే దానికి అర్థం ఏంటి? ఇల్లు ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలని మనకు అర్థమైంది. అలాగే బైబిల్లో మనం ఇంకా కొన్ని వాక్యాలు చూస్తే గర్భఫలము ఆయన ఇచ్చేటటువంటి బహుమానమే, కుమారులు ఆయన ఇచ్చేటటువంటి స్వాస్థ్యమే. ఇంకా అలాగ మనం చెప్పుకుంటూ వెళ్తే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. స్వస్థత కూడా ఎవరు ఇవ్వాలి? ఆయనే ఇవ్వాలి. గర్భఫలం ఎవరు ఇవ్వాలి? ఆయనే ఇవ్వాలి. భూఫలాలు ఎవరు ఇవ్వాలి? ఆయనే ఇవ్వాలి. వివాహం ఎవరు చేయాలి? దేవుడే చేయాలి. ఇలాగా మానవుని యొక్క జీవితంలో ఈనాడు మనం పొందుకుంటున్నటువంటి ప్రతి ఈవి ఎవరి ద్వారా పొందుకున్నామంటే దేవుని ద్వారానే పొందుకున్నాం. అయితే ప్రియులారా, ఈ ఈవులు యేసు ప్రభు దగ్గరకు వస్తున్నటువంటి మనమే కాదు, రాని వాళ్ళు కూడా ఇవి పొందారు. ఇంకొక మాటలో చెప్పాలంటే, యేసుక్రీస్తు ప్రభును నమ్ముకున్నటువంటి వాళ్ళను బూతులు తిట్టిన వాళ్ళకు కూడా దేవుడు ఇవన్నీ అనుగ్రహించాడు. మనల్ని దూషించిన వాళ్ళని, ద్వేషించిన వాళ్ళకు కూడా దేవుడు ఇవన్నీ ఇస్తున్నాడు. అయితే మరి పౌలు గారు ఏ ఉపకారాల గురించి మాట్లాడుతున్నాడు? ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి సంఘం గురించి అని మనం ఆలోచన చేస్తే, ఈ రాత్రికాల సమయంలో మానవ జీవితానికి లేదా దేవుని పిల్లలమైనటువంటి మనకు ఆ పరలోకములో ఉన్నటువంటి దేవుడు యేసుక్రీస్తు ద్వారా చేసినటువంటి కొన్ని ఉపకారాలు బైబిల్ గ్రంథంలో ఎఫెసీ పత్రికలో రాయబడి ఉన్నాయి. మీరు జాగ్రత్తగా వింటే ఒక 3 ఉపకారాలు ఈ రాత్రి నేను మీతో చెప్తాను. దానికి ముందు ఎఫెసీ పట్టణంలో సంఘం ఎలాగ ప్రారంభమైంది, ఎఫెసీ పట్టణం యొక్క చరిత్ర ఏంటి, ఎఫెసీ పట్టణం యొక్క పుట్టు పూర్వోత్తరాలేంటి, ఈ సంఘాన్ని ఎవరు స్థాపించారు, లేదా ఎఫెసీ పట్టణం యొక్క జీవన విధానం ఎలాగుందో చరిత్రకు సంబంధించి ఒక 4 లేదా ఒక 5 విషయాలు ఎఫెసీ పట్టణం గురించి నేను మీతో మాట్లాడతాను. బైబిల్ ఉన్నవారు తీయండి. అపోస్తుల కార్యాల గ్రంథం 19వ అధ్యాయము తీయండి. అపోస్తుల కార్యాల గ్రంథం 19వ అధ్యాయము 28వ వాక్యాన్ని చదవండి. 28వ వాక్యం. వారు విని రౌద్రముతో నిండిన వారై ఎఫెసీయుల అర్తెమే దేవి మహాదేవి అని కేకలు వేసిరి. ఇలా చూడండి, అందరూ నా వైపు చూడండి. ఎఫెసీ పట్టణంలో డయానా అనే ఒక టెంపుల్ ఉంది. దాన్ని బైబిల్లో ఏం రాశారంటే అర్తెమే దేవి అని రాశారు. చెప్పండి, ఏం రాశారు? అర్తెమే దేవి. కానీ దాన్ని డయానా అని పిలుస్తారు. డయానా అనగా ఆమెకు మరొక పేరుంది, సంతానోత్పత్తి దేవత అంటారు. వాళ్ళ విశ్వాసం, వాళ్ళ నమ్మకం ఏంటి అంటే, డయానాను దర్శించుకుంటే చెప్పండి ఏం కలిగిద్ది? సంతానం కలిగిద్ది. డయానాను దర్శిస్తే సమస్యలు తీరుతాయి. ఇలాంటి ఒక నమ్మకంతో ఆ డయానాను దర్శించుకుంటూ ఉన్నారు. డయానా అనగానే ఇక్కడ చాలా మంది చదువుకున్నటువంటి బిడ్డలు ఉన్నారు. మీకు అర్థం అవ్వాలి, ప్రపంచంలో కొన్ని వింతలు ఉన్నాయి. ఉన్నాయా లేదా? 7 చారిత్రాత్మకమైనటువంటి వింతలు ఉన్నాయి. ఆ 7 వింతల్లో ఒక వింత ఏంటి అంటే డయానా టెంపుల్. మన దేశంలో కూడా ఒక వింత ఉంది. చెప్పండి, మన దేశంలో ఏముంది? ఏముందండి? తాజ్మహల్. మన దేశానికి పాశ్చాత్య దేశాల నుంచి ఎవరన్నా వచ్చారనుకోండి, మన దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళే లోపు వాళ్ళు ఖచ్చితంగా దేన్ని చూస్తారు? తాజ్మహల్ను చూసి వెళ్ళి వాళ్ళ దేశంలో ఎలా మాట్లాడతారంటే, మేము ప్రపంచ వింతల్లో ఒక వింతను
చూసాం, బా ఎంత అద్భుతంగా ఉంది, ఏమన్నా అంత పలరతో కట్టబడింది అనేసి వాళ్ళ దేశంలో గొప్పగా చెప్పుకుంటారు. సరే, మనం చైనా వెళ్ళం కానీ చైనా వెళ్ళామనుకోండి, చైనా వెళ్ళి ఏం చూసి వస్తాం? బుద్ధింగలు తిని వస్తామా? చైనా వాళ్ళు చూసి వస్తాం. ఎందుచేతంటే అది వాళ్ళకు ఘనత, అది కూడా ప్రపంచ వింతల్లో ఒక వింత. మనం చైనా వెళ్తే అది చూసొచ్చి మన దేశంలో గొప్పగా చెప్పుకుంటాం. ఏం చెప్పుకుంటాం అంటే, అబ్బా వాళ్ళ వాళ్ళ మేధస్సు మామూలుది కాదు, వాళ్ళ తెలివి మామూలుది కాదు, వాళ్ళ దేశం చుట్టూ బలమైనటువంటి ఒక గోడ కొట్టుకున్నారు అనేసి దాని గురించి మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం. ఇలాగా ప్రపంచ వింతలు కొన్ని ఉన్నాయి. ఎపిసి పట్టణంలో కూడా ఒక వింత ఉంది. ప్రపంచ వింతల్లో ఒక వింతది, చెప్పండి అదేంటది? డయానా. మీరు అప్పుడప్పుడు మాట్లాడుతుండాలే, అప్పుడప్పుడు ఏం చేయాలి? మీరు చాలా పవర్ఫుల్ అని నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. మీరు ఎంత పవర్ఫుల్లో చెప్పనా? చెప్పనా వద్దా? ఓసారి ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారంట, పెళ్ళైన వాళ్ళే నడుచుకుంటూ వెళ్తుంటే అందులో ఒకడు అన్నాడంట ఒక ఫ్రెండ్ని, రే మీ ఆవిడి మీ అత్తగారు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు పులొచ్చి మీ ఆవిడ మీద మీ అత్తగారి మీద పడింది అనుకో, ఫస్ట్ ఎవరిని రక్షిస్తావరా అన్నాడంట. వెంటనే వాడు అన్నాడంట, పుల్నే రక్షిస్తాను అన్నాడంట. పులుని రక్షించడం ఏంటరా? మీ అత్తగారిని కానీ మీ ఆవిడని కానీ రక్షించాలి కానీ పులుని రక్షించడం ఏంటి అన్నాడంట. పులిజాతి అంతరించిపోతున్న ఈ దినాల్లో మా అత్తగారి చేతిలో మా ఆవిడ చేతిలో పులి పడితే పులే చచ్చిపోద్ది అన్నాడంట. అంటే ఎంత పవర్ఫుల్ ఆవిడి, చాలా పవర్ఫుల్. మీరు కూడా అంత పవర్ఫుల్. స్త్రీ శక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి స్తోత్రం. ఇంకా ఒకసారిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ విధంగా ఈ ఎపిసి పట్టణంలో ఈ డయానా అనేటటువంటి ఈ టెంపుల్ ఉంది. ఇది ప్రపంచ వింతల్లో చెప్పండి ఏంటిది? ఒక వింత. అయితే ప్రియులారా, ఎపిసి పట్టణానికి ఒక అద్భుతమైన వాడల రేవు ఉంది. ఆ వాడల రేవు గుండా చక్కగా ప్రజలు ఏ ప్రాంతం నుంచి అయినా సరే వాడ మార్గం గుండా అక్కడికి ప్రయాణం చేయొచ్చు. అందుచేత ఈ డయానాను దర్శించుకోవటానికి, ఈ డయానాను చూడటానికి అనేకమైన దేశాల నుండి సముద్ర మార్గము గుండా వాడల్లో ప్రయాణం చేసుకుంటూ వచ్చి దాన్ని దర్శించుకుంటూ వచ్చేవారు. ఎపిసి పట్టణానికి ఒక పేరుంది, మాయసంత అంటారండి దాన్ని. ఏంటంటే అది మాయసంత. మాయసంత అని ఎందుకన్నారంటే ఆ పట్టణం అంతా మాయే, ఆ పట్టణంలో ఉన్న ప్రజలు మాయే, పట్టణంలోకి వస్తున్నటువంటి ప్రజలు కూడా చెప్పండి ఏంటి? మాయే. ఎలాగ చెప్తారు పాస్ట్ గారు అంటే, ఈ డయానా ఉండటం బట్టి ఆ పట్టణంలో 5 సాంఘిక దురాచారాలు జరుగుతూ ఉన్నాయి. చెప్పండి 5 సాంఘిక దురాచారాలు. అందులో మొట్టమొదటిది ఏంటో చెప్తాను చూడండి. అపోస్తలుల కార్యాల గ్రంథంలో 19వ అధ్యాయములో 23, 24 వచనాలు. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి కలిగెను. ఎలాగనగా దేమేత్రియను అర్తిమే దేవికి వెండి గుళ్ళను చేయించడం వలన ఆ పని వారికి మిగుల లాభము కలుగ చేయుచుండెను. ప్రియులారా, తలల పైకెత్తిన వైపు చూడండి. దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాట, ఈ అర్తిమే దేవి అంటే డయానా ఉన్నటువంటి ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు వారి యొక్క వృత్తిరీత్యా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, డయానాను పోలి కొన్ని వెండి గుళ్ళు తయారు చేసి ఆ టెంపుల్కి బయట పెట్టుకుని వాళ్ళు ఏం చేస్తున్నారంటే వ్యాపారం చేస్తూ ఉన్నారు. అంటే ఎపిసి పట్టణంలో ఈ డయానా ఉన్న ప్లేస్లో చెప్పండి ఏం జరుగుతుంది? వ్యాపారం జరుగుతుంది. వ్యాపారంలో మోసం ఉందా లేదా? మాట్లాడండి అమ్మా, ఉందా లేదా? ఎలాగుంది చెప్పండి. అమ్మేవాడు ఏమని అమ్ముతాడు? మంచిది మంచిది అంటాడు, బేరం పోనవాడు. మంచిదైనప్పుడు వెళ్ళిపోయేవాడిని వెళ్ళిపోనవచ్చు కదా, వెళ్ళవడం ఏదో రకంగా వాడికి ఇది అంటగట్టడం కోసం ప్రయత్నం చేస్తాడు. కొనేవాడు ఏమనుకుంటాడు? జబ్బుది జబ్బుది అంటానే ఉంటాడు, ఆడు బేరం ఆడతాడు. ఇప్పుడు జబ్బుది అన్నప్పుడు వేరే షాపులోకి వెళ్ళిపోవచ్చు కదా, వాడు వెళ్ళడం. జబ్బుది జబ్బుది అంటానే ఉంటాడు, బేరం ఆడుతుంటాడు. వీడు మంచిది మంచిది అంటానే ఉంటాడు, కస్టమర్ వెనకాల పడతాడు. మొత్తం మీద వాడు కొనుక్కుంటూ వెళ్ళిపోయిన తర్వాత వీడు అమ్మినోడు అంటాడు, 700 నేను కాబట్టి ఎంతకు అమ్మేశాను? 1000కి అమ్మేశాను అంటాడు వీడు. ఆడే
ఏమంటాడంటే 1000 రూపాయలది నేను కాబట్టి 800కే కొనేశాను అంటాడు. కానీ ఇంతకీ ఇద్దరు ఒకరికి ఒకరు ఏం చేసుకున్నారంటే మోసం చేసుకున్నట్టే. అంటే ఇప్పుడు ఈ డయానా ఉన్నటువంటి స్థలంలో ఎపిసి పట్టణంలో ఏం జరుగుతూ ఉందంటే మోసం జరుగుతూ ఉంది. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మోసపూరితమైనటువంటి వ్యాపారం ఆ స్థలంలో జరుగుతూ ఉంది. అందుకే దాన్ని ఏమన్నా మాయ సంత అన్నారండి. దాన్ని ఏమన్నారు? మాయ సంత. ఈ రోజున ప్రపంచంలో మన గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ అన్ని స్థలాల్లో చెప్పండి, ఒకరికి ఒకరు చెప్పండి ఏం చేసుకుంటూ ఉన్నారు? మోసం చేసుకుంటూనే ఉన్నారు. తల్లి తండ్రిని మోసం చేస్తున్నారు, ఏమంటే అన్నదమ్ములు మోసం చేస్తున్నారు, అక్క చెల్లెలు మోసం చేస్తూ ఉన్నారు, భార్య భర్తలు మోసం చేస్తూ ఉన్నారు, పిల్లల తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు. మొత్తం మీద మానవుని యొక్క జీవితం అంతా కూడా నటనతో కూడుకున్నది అయిపోయింది. ఒకరిని ఒకరు మోసం చేసుకుంటూ వారు ముందుకు కొనసాగుతూ ఉన్నారు. స్తోత్రాలు చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎపిసి పట్టణంలో జరుగుతున్నటువంటి మొట్టమొదటి సాంఘిక దురాచారం ఇది. రెండవ సాంఘిక దురాచారం ఏంటో దేవుని వాక్యంలో నుంచి చదువుకుందాం. తీయండి బైబిల్ ఉన్నవారు అపోస్తుల కార్యాల గ్రంథములోని 19వ అధ్యాయములో 19వ వచనం చదవండి. 19:19 మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. స్తోత్రం. అందరి ఎదుట వాటిని ఏం చేశారు? కాల్చివేశారు. అంటే ఎపిసి పట్టణంలో రెండవ సాంఘిక దురాచారం ఏంటి అంటే మాంత్రిక విద్యలు అభ్యసించిన వారు అనేకులు ఉన్నారు. హలో, జ్యోతిష శాస్త్రం పుట్టబడినటువంటి ప్లేసు చెప్పండి, ఏ ప్లేసు? అదే. ఈ డయానాను దర్శిస్తానికి వచ్చినటువంటి వాళ్ళు డయానాను దర్శించుకున్న తర్వాత వెండుగుళ్ళు కొనుక్కుని ఆ తర్వాత ఎక్కడికి వచ్చేవారు? వీళ్ళు మాంత్రికుల దగ్గరకు వచ్చేవాళ్ళు. మాంత్రికుల దగ్గరికి ఎందుకు వచ్చేవాళ్ళు అంటే ఈ సంవత్సరం మా జీవితం ఎలాగుంటుంది, ఈ సంవత్సరం మాకు ఆదాయం ఎంత వస్తుంది, మాకు ఖర్చు ఎంత అవుతుంది, ఈ సంవత్సరం మాకు రాజపూజ్యం ఎంత, ఈ సంవత్సరం మాకు అవమానం ఎంత, మా పిల్లల భవిష్యత్తు ఏంటి, మా కుటుంబ పరిస్థితి ఏంటి, మాకు ఆరోగ్యం బాగోట్లేదు, మా పరిస్థితి ఏంటి, మా కోసం మీరు ఏదైనా చెప్పండి అని జ్యోతిష శాస్త్రాలు కూడా అక్కడే పుట్టబడ్డాయి. ఈ ప్రజలు వచ్చిన వాళ్ళు ఆ స్థలంలోకి వెళ్ళి ఈ మాంత్రికుల దగ్గర కూర్చుంటే మాంత్రికులు వీళ్ళను సులువుగా మోసం చేసి డబ్బు సంపాదించుకుంటూ ఉండేవారు. దేవుని బిడ్డలారా, ఈ విధంగా ఉన్నటువంటి సమయంలో పౌలు గారు ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, ఇంకాస్త గట్టిగా చెప్పండి. పౌలు గారు ఏం చెప్పారు? అక్కడ సువార్త చెప్పారు. సువార్త చెప్పడమే కాదు, ఆ పట్టణంలో ఒక దెయ్యం పట్టినటువంటి వ్యక్తి కోసం ప్రార్థన చేస్తే దెయ్యం అతను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. మాంత్రికులు అందరూ అది చూశారు. అది చూసి మనం ఎన్ని మంత్రాలు చదివినా దెయ్యాలను వెలగొట్టలేం, కానీ ఈయన యేసునామాన్ని ఉపయోగించాడు. యేసునామాన్ని ప్రకటిస్తే దెయ్యం ఏం చేసిందంటే విడిచిపెట్టి వెళ్ళిపోయింది. కాబట్టి ఈ నామములో శక్తి ఉంది, కాబట్టి ఈ నామంలో ప్రభావం ఉంది, కాబట్టి ఈ నామం ఘనమైంది, కాబట్టి మన దగ్గర ఉన్న పుస్తకాలు వేస్ట్ అనేసి మాంత్రిక పుస్తకాలు తగలబెట్టి యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడుగా అంగీకరించారు. కొట్టిన చప్పట్ల యేసయ్యకి గట్టిగా హల్లెలూయా. అందుకే ఒక ఆయన ఒక మంచి పాట రాశాడు, యేసుని మించిన నామం లేనే లేదు, మరి ఏ నామమున మనుషునికి రక్షణ లేదు, మరి ఏ నామమున మనుషునికి రక్షణ లేదు. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనం చెప్పుచున్న సత్యం. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనం చెప్పుచున్న సత్యం. యేసుని మించినటువంటి నామం మరొక నామం లేదు. అందుచేత పౌలు గారు యేసుక్రీస్తు నామాన్ని ఉచ్చరించి యేసుక్రీస్తు యొక్క నామములో ఇతరులో ఉన్న దెయ్యం పోవాలని ఆయన ప్రార్థన చేసినప్పుడు అతనిలో ఉన్న దెయ్యం అతను విడిచిపెట్టి వెళ్ళిపోవటం ఈ మాంత్రికులు కనులారా చూశారు. ఎప్పుడైతే చూశారో వాళ్ళకి అర్థమైంది ఏంటి అంటే మనము ఉచ్చరించే నామము కంటే, మనము ప్రకటించే నామము కంటే
చదివే నామము కంటే, మన పుస్తకాల్లో ఉన్న నామము కంటే, చెప్పండి, ఈ నామము గొప్పది. ఈ నామములో శక్తి ఉంది, ఈ నామంలో ప్రభావం ఉంది అని వాళ్ళకి అర్థమైంది. వెంటనే పుస్తకాలు తగలబెట్టి యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించారు. కానీ ప్రభువులో ఉన్న వాళ్ళు లోకంలోకి పోతున్నారు. ఇప్పుడు దరిద్రం అది. బయట ఉన్న వాళ్ళకేమో యేసునామం అర్థమైంది, శక్తి అర్థమైంది, ప్రభావం అర్థమైంది. కానీ ఇందులో ఉన్నవాళ్ళు ఇంకా మూఢాచారాలు విడిచిపెట్టుకోకుండా, ఏమండి, ఆ లోక సంబంధమైనటువంటి వాటిని విడిచిపెట్టుకోకుండా ఇంకా వాటిలో బలం ఉందనుకుని, వాటిలో శక్తి ఉందనుకుని వాటికి భయపడుతున్నాం. వాటికి భయపడుతున్నాం. మీ బుద్ధి ఎక్కడ తెలిసిపోద్దో చెప్పనా? పెళ్ళిళ్ళ దగ్గర తెలిసిపోద్ది. హలో, నా పెళ్ళి ఎప్పుడైందో చెప్తానేనండి. చెప్పనా వద్దా? చెప్తాను కదా వచ్చాను. నాకు 7 సంబంధాలు చెడిపోయి, స్తోత్రం. 7 చేసుకుని వదిలేదో. కూటమి అయిపోయిన తిమోతి గారిని పట్టుకోండి, 7 చేసుకుని వదిలేసిన తీసుకొచ్చారంటే అనకండి. చెడిపోని అన్నాను. చెడిపోని అంటే అర్థమేంటి మా అత్తయ్య గారు? చూసుకుండి వెళ్ళిపోయారని అర్థం, కుదరలేదని అర్థం. వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే బాగుండు. పక్కింటికి వెళ్ళేవాళ్ళు వాళ్ళు. పక్కింటికి వెళ్తే వాళ్ళు ఏమనేవారంటే, వాళ్ళ అమ్మగారు మంచిది, వాళ్ళ నాన్నగారు మంచోడు, వాళ్ళ అక్కలు మంచోడు, వాళ్ళ అన్న మంచోడు. వీళ్ళు వాళ్ళ మంచి మాకెందుకు, ఈ పిల్లడు మంచి చెప్పండి అంటే చూజ్ చేసుకోండి అన్నారంట. చూజ్ చేసుకోమంటే అర్థం ఏంటి? మంచివాడిని కాదనే, మీకు తెలిసిందే మంచివాడిని కాదనే. మళ్ళా ఆదివారం మొత్తం వెళ్ళిపోయి ఆదివారం దగ్గర రాలేదు. వచ్చినా కుదరతో పెళ్ళి అయిపోయింది. 3 పిల్లలకు కూడా పెళ్ళి అయిపోయినాయి. అలాగే 7 సంబంధాలు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయిన తర్వాత మా నాన్న అప్పుడు బెంగ పెట్టుకున్నాడు. బెంగ పెట్టుకుని మంచాన పడ్డాడు. మా అమ్మ ఎప్పుడు ఒక మాట అంటుండేదండి, ఎప్పటికైనా దేవుడు నిన్ను బాగు చేస్తాడు అని ఒక మాట అనేది. మా అమ్మ మోటిది, చదువు లేదండి. కానీ మా అమ్మ ఎప్పటికైనా నువ్వు బాగుపడతావని మాట మాట్లాడుతుండేది. రోజులు జరుగుతూ ఉన్నాయి. చివరికి మా ఊరికి సువార్త తీసుకొచ్చారు. సువార్త తీసుకొస్తే అప్పుడు నేను డ్రైవర్గానే ఉద్యోగం చేస్తూ ఉన్నాను. మా ఇంటి దగ్గర చిన్న కూటం పెట్టారు. కూటం పెడితే మా అమ్మ ఏమందంటే, రే ప్రార్థన వాళ్ళు వచ్చారు, పెళ్ళి అవుద్ది, ప్రార్థనలో కూర్చో అంది మా అమ్మ. అప్పుడు డ్యూటీ దిగి వచ్చాను నేను, ఆయిల్ బట్టలతో ఉన్నాను. సరే పెళ్లి కోసం కదా మనం, 7 పోనీ కదా, సరే కూర్చున్నాను. కూర్చుంటే ప్రార్థన అయిపోయింది. 3-4 వచ్చారు ప్రార్థనకి, అంతే మా ఊరోళ్ళు. ఆ ప్రార్థనకు వాక్యం చెప్తానికి వచ్చిన వారిలో మా అత్తయ్య గారు కూడా ఉంది. అప్పుడు అత్తయ్య గారు అనకూడదులండి, పొలరాలు కూడా ఎత్తారు, మాలు చెప్తున్నాను. మా అత్తయ్య గారు కూడా ఉంది. ఆవిడ పేరు మేరమ్మ గారు, సావుకురాలు అన్నమాట అండి. ఆవిడ కూడా ఉంది. కూటమంతా అయిపోయిన తర్వాత ఈ అబ్బాయి ఎవరని అడిగింది ఆవిడ. పెద్దగోళ్ళ గారు అబ్బాయి, ఇంటోళ్ళ అబ్బాయి అని చెప్పేదానికి ఈ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తామంది. మన గురించి తెలవకోకుండానే అనేదానికి ప్రార్థనకు వచ్చిన వాళ్ళు అందరూ మంచి వాళ్ళు ఉంటారా? అందులో ఒక ఆవిడ ఉందంటే, వీడికి ఇచ్చేదానికంటే తూర్పు గోదావరికి పశ్చిమ గోదావరికి మధ్యలో గోదావరి ఉంది. కాళ్ళు చేతులు కట్టి కొవ్వూరు బ్రిడ్జి మంచి గోదావరిలో పడేస్తే ధవళేశ్వరం లోకల్ దగ్గర దొరికిద్ది. వీడికి ఇస్తే ఎక్కడ అమ్మేస్తాడో చెప్పలేము. వీడికి ఇవ్వద్దని చెప్పారంటే ఎంత మంచి వాళ్ళు అండి వాళ్ళు. అంటే మా అత్తగారు అందంట, ఇస్తే నా కూతుర్ని ఈ అబ్బాయికే ఇస్తానంది. అప్పటికి నేను చేసుకోవాల్సినటువంటి ఆమె వాళ్ళ అమ్మాయి డగ్లాస్లో చదువుకుంటుంది, కేఆర్ డేవిడ్ గారి హాస్టల్లో చదువుకుంటుంది. అప్పటికే బాప్తిసం పొందింది, పరిశుద్ధాత్మతో నింపబడింది, వస్తు సమర్పణ చేసుకుంది, అద్భుతమైనటువంటి సింగర్, మంచి పాటలు పాడుద్ది. లోకం తనకు తెలియదు. తర్వాత దగ్గరకు వచ్చిన తర్వాత చిరంజీవి బొమ్మ చూపిస్తే ఈ అబ్బాయి ఎవరంటుంది. ఈ అబ్బాయి ఎవరంటే మెంటల్ దాన్ని మెగాస్టార్ అని నన్ను, మెగాస్టార్ అంటే అది వెళ్ళంటుంది. మనకి ఎవరు తెలుసు అని నేను, నాకు కేఆర్ డేవిడ్ గారు, పరంజ్యోతయ్య గారు, ఆర్ఆర్కే మూర్తి గారు, మాసిలామన్ గారు అంటుంది. ఆవిడ యాక్టర్లు, వాళ్ళు మన యాక్టర్లు వీళ్ళు. చివరికి మొత్తం మీద వివాహం ఓకే అయిపోయింది. వివాహం ఓకే అయిపోయిన తర్వాత అంత మంచి అమ్మాయిని ఏదో అనండి, పర్లే, ఇంత చెడ్డోడు కానివ్వండి, ఇలాంటి అవకాశాలు అప్పుడప్పుడు దొరుకుతుంటాయి మీకు. అంత మంచి అమ్మాయిని నాకు ఇచ్చి వివాహం చేయడానికి ఓకే చేశారు. ఊరుకుండా చేసుకుంటే లోకం అయిపోతామని 20,000 కట్నం అడిగారు మా వాళ్ళు. అప్పట్లో అడిగితే వాళ్ళు 3,000 ఇస్తామన్నారు. ఎందుకంటే మన ఇష్టం ఎంత లాగేశారు వీళ్ళు. 3,000 ఇస్తామన్నారు. మొత్తం మీద 8,000కి బేరం అయ్యాను. 8,000 తీసుకున్న పాపానికి మా అత్తగారి దినం, మా మాంగారు దినం చేస్తే 2 లక్షలైంది. అందుచేత యవనస్తులారు ఇక్కడ కుర్రోళ్ళు ఎవరన్నా ఉంటే
కట్నాలు అడగబోకండి. కాముగా ఎత్తే తీసుకోండి తప్ప, పీక మీద కూర్చుని తిత్తనే తప్ప కుదరదనేటటువంటి సెక్షన్ వద్దు. చివరికి మొత్తం మీద నాకు వివాహం ఓకే అయింది. వివాహం ఓకే అయిన తర్వాత దగ్గర పడుతుంది ఇక పెళ్ళి. ఈలోపు మా నాన్న ఫోన్ చేసి వాళ్ళని అడిగాడు, మరి పెళ్ళి కొడుకుని ఎలా చెయ్యాలి అని అడిగాడు. ఎలా చేయటం ఏంటి? స్నానం చేయించి కొత్త బట్టలు కట్టేసి, అప్పుడు మా ఊర్లో పాస్టర్ గారు లేరని కదా, పక్క ఊర్లో అనంతపిల్ల ఉండేవాడు ఒక ఆయన, సామ్యులు గారని, ఆయన్ని ఎవరినన్నా తీసుకొచ్చి ప్రార్థన చేయించండి, ఇదే పెళ్ళి కొడుకు అన్నారండి. మా నాన్న అన్నాడు, పెళ్ళి కొడుకు అంటే అదేంటి, మరి ఇది ఉండదా అని అడిగాడు. ఏది? క్యాన్సిల్ అన్నారు. పెళ్ళి చుక్క కోసం పెళ్లి క్యాన్సిల్ అన్నాడు. అవతలాళ్ళు క్యాన్సిలా? లేదు లేదు, చుక్కా క్యాన్సిల్, పెళ్ళి ఓకే అన్నాం. ఈలో మరలా మా నాన్న అన్నాడు, మీ పంతులు గారా మా పంతులు గారా అన్నాడు. కారణం ఏంటంటే మా ఊర్లో పంతులు గారి పెళ్ళి తప్ప పాస్టర్ గారి పెళ్ళిళ్ళు తెలియదు. పల్లెటూరు, బాగా పల్లెటూరు. క్రైస్తవ పెళ్ళి ఫస్ట్ మా ఊర్లో నాదే. దానికి ఏమన్నారంటే, పంతులు గారి పెళ్ళి కాదు పాస్టర్ గారి పెళ్ళి అన్నారు. పాస్టర్ల పెళ్ళి ఎలా చేస్తారు? మాకు తెలియదు కదా. మరి చేస్తారన్నారు. చేస్తారు, పాస్టర్ల పెళ్ళి చేస్తారు. పాస్టర్ పెళ్ళి కాకపోతే పెళ్ళి క్యాన్సిల్ అంటున్నారు వాళ్ళు. లేదు 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 లేదు, పాస్టర్ గారే అయిపోయాం. తర్వాత మళ్ళా దేవుని బిడ్డలారా వినండి జాగ్రత్తగాను. మరి పెళ్ళి కొడుకు అంటే కనీసం ఇదన్నా కట్టాలి కదా అన్నారు. అది కట్టినా క్యాన్సిల్ అన్నారు. వాళ్ళకి రెండు ముక్కలే తెలుసు, క్యాన్సిల్ అన్నారు. ఆల్రెడీ మనకి ఎన్ని పోయినాయి? 7. రావణ గుడి పుల్లకి కూడా తెలిసిపోయింది. అందుచేత ఈ క్యాన్సిల్ అనుకోకుండా దానికి కూడా ఓకే చెప్పేసాం, అది కూడా వద్దన్నాం. అప్పటికి నేను దుద్దుకూరు సోమేశ్వరం గారని ఇప్పుడు కూడా ఉన్నట్టున్నాడు ఆయన. ఆయన బండి మీద చేస్తున్నాను, నేను డ్రైవర్ చేస్తున్నాను. ఆయన శ్రీను, నేను లారీ డ్రైవర్ని పంపిస్తాను, పెళ్ళి గోకూరం అంటున్నావు కదా, మీ చుట్టాలందరిని తీసుకుని వెళ్ళి పెళ్ళి అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత నాకు లారీ పంపించే అన్నాడు. ఆ రోజుల్లో డ్రైవర్లకి అలాగ ఇచ్చేవారు ఓనర్లు. ఓకే అన్నాం. కరెక్ట్గా పెళ్లి రోజు సాయంత్రం 3-4 గంటలకి ఫోన్ చేశారన్నమాట. విషయం తెలిసింది ఏంటి అంటే, శ్రీను లారీ ఉంది, డ్రైవర్ లేడు అన్నాడు. ఇప్పుడు లారీకి డ్రైవర్ ఎవరు? నేనే. చివరికి వెళ్ళి లారీ వేసుకొచ్చాను. మాది పల్లెటూరు అని చెప్పాను కదా. సీనిగాడి పెళ్ళి, పంతులు గారు లేరంట, చూద్దారండి ఓహో అని ఊరంతా లారీ ఎక్కేశారు. అంటే పాస్టర్ పెళ్ళి ఎలా చేస్తాడో చూడాలి. ఊరంతా లారీ ఎక్కేశారు. వీళ్ళందరినీ ఎక్కించుకుండి నేనే డ్రైవింగ్ చేసుకుంటూ గోకవరం తీసుకుపోయింది. పెళ్ళి ఎవడదో మొత్తం మీద గోకవరం వెళ్ళిపోయాం. ఆ రాత్రి పడుకున్నాం. తెల్లారు ఉదయం లేచాం. 9 గంటలకి అసిస్టెంట్ పాస్టర్ గారు వచ్చారు. బాబు శ్రీను అంటే ఎవరన్నారు? నేనేనండి అన్నాను. నీ పెళ్ళి 10 గంటలకు రెడీగా ఉండి అన్నాడు. నేను 9:30కి రెడీ అయిపోయాను. ఎందుకంటే ఎప్పటి నుంచో పెళ్ళని రాలిపోతున్నాం కదా. చివరికి 9:30కి రెడీ అయిపోతే 10 అయినా పెళ్ళి లేదు, 11 అయినా పెళ్ళి లేదు, 12 అయినా పెళ్ళి లేదు, 1 గంట అయినా పెళ్ళి లేదు, 2 అయినా పెళ్ళి లేదు. విషయం ఏంటంటే, నాకు పెళ్లి చేసే పాస్టర్ గారు కొత్త బట్టలు కుట్టించుకుంటా రాజమండ్రి వెళ్ళాడట. బట్టలు నాకు కావాలా ఆయనకు కావాలా? మాట్లాడరా? నాకే కదా, ఆయనకి ఎందుకు అసలు? ఏదో ఒకటి చేయొచ్చు కదా. అసలు పెళ్ళి అంటుంటే ఆయన బట్టలు కుట్టించుకుంటాకి వెళ్ళి లేటుగా వచ్చాడు. వాళ్ళ చర్చిలో అమ్మాయి అన్నాడంట, సత్యవేర్ నీకు ఎప్పుడు పెళ్ళైనా నేను కొత్త బట్టలతో చేస్తానంట. పొద్దున్నే చూసుకుంటే కొత్త బట్టలు లేవు. బట్టల కోసం రాజమండ్రి పోయాడు. అవి కుట్టించుకుని వచ్చేది లేట్ అయింది. ఈరోజు షుగర్ పేషెంట్లు కిందడిపోతున్నారు, బీపీ పేషెంట్లు కిందడిపోతున్నారు. ఏమంటే విషయం ఏంటంటే, భోజనాలు పెట్టమంటే భోజనాలు పెడతలేదు వీళ్ళు, పెళ్ళి అయితేనే భోజనాలు అంటున్నారు. 2 గంటలకు వచ్చాడు. జాగ్రత్తగా వినండి, శ్రీను నీ పెళ్ళి 2 నిమిషాలు చేస్తాను రా అన్నాడు. 2 నిమిషాలు చేస్తావా? ఇన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తేనే అనుకుంటూ మొత్తం మీద చర్చిలోకి వెళ్ళాం. కూర్చోబెట్టాడు, నుంచోబెట్టాడు. నన్ను అన్నాడు, ఈ అమ్మాయి అంటే ఇష్టమేని అన్నాడు. ఇష్టమేండి బాబు అన్నాను. ఆ అమ్మాయిని అడిగాడు, ఈ అబ్బాయి అంటే ఇష్టమేని అన్నాడు. ఆయ్ అందండి. తూర్పుగోదావరి వాళ్ళు ఏమంటారు? ఆఫీసర్ వాళ్ళు ఇక్కడ ఎవరు ఉన్నారా? అయ్యగారికి క్షమించండి, దేవునికి స్తోత్రం. మా పాస్టర్ అమ్మ గారిది కోటి పెళ్ళి యానం, అందుచేత వాళ్ళ మాట ఇంకా వేసుకుంటుంది. హాయ్ అందండి. హాయ్ అనగానే ప్రమాణాలు చేపించాడు. మా పెళ్ళి అయిపోయింది అంతే. దండలు మార్పించాడు, పెళ్ళి అయిపోయింది. ఇంతే పెళ్ళి అన్నాడు. ఇంతేనా పెళ్ళి? ఏమీ లేదు. ఇప్పుడు నేను 600 పెళ్ళిళ్ళు చేశాను. ఇప్పుడు 600 పెళ్ళిళ్ళు చేస్తున్నాను. నా పెళ్ళికి ఈ పెళ్ళికి సంబంధమే లేదు అసలు. పెళ్లి కూతురు వచ్చేటప్పుడు పాట, పెళ్లి కొడుకు వచ్చేటప్పుడు పాట. ఏడు కాలు తీసి మెట్ల మీద
పెట్టేటప్పుడు పాట, ముసుగు తీసేటప్పుడు పాట, చేతులు కలిపేటప్పుడు పాట, ఎన్ని పాటలు. కానీ నా పెళ్ళకి ఏం జరగలేదు. 2 నిమిషాల్లో పాస్ గారు అన్నట్టుగా చేశాడు. పెళ్ళైపోయింది, ఇద్దరు వాళ్ళ కూర్చున్నాం. మా ఊరు నుంచి వచ్చిన వాళ్ళు కుదురుగా ఉండాలా వద్దా? ఇప్పుడు పెళ్లి చూస్తానికి వచ్చారు, భోజనం చేయాలి, పెళ్లి చూశారు, ఇంతకు మించి ఇంకేం చేయకూడదు కదా. అందులో వచ్చిన వాళ్ళు ఒక ఆవిడ వచ్చిందే, ఒరే బాబు శ్రీను, అసలు నీకు పెళ్ళి అవదనుకున్నావురా, ఏదో ఈ పిల్ల ఒప్పుకుంది, కానీ వాక్యం తెలియదు, ప్రార్థన తెలియదు. నా భార్యకు మాత్రమే వాక్య విలువ తెలుసు, నా భార్యకు మాత్రమే దేవుని ప్రేమ తెలుసు, కానీ నాకు కేవలం వివాహం కోసమే నేను దానికి ఒప్పుకున్నాను. పాస్టర్ గారు చెప్పినట్లుగానే, ఇలా చూడాలి, పాస్టర్ గారు చెప్పినట్లుగానే మిట్ట మధ్యాహ్నమే చేసుకున్నాను, మంగళవారమే చేసుకున్నాను, అష్టమ రోజునే చేసుకున్నాను. నేను, నా భార్య, నా పిల్లలు అందరం క్షేమంగా ఉన్నాం. ఇంకా కాస్త గట్టిగా కొట్టకూడదు చప్పట్లో? దీనికేం డబ్బులు అవుతున్నాయా? హల్లెలూయా, హల్లెలూయా. అందరం బాగున్నాం. అయితే మీరు నన్ను ఒక ప్రశ్న అడగాలి ఇప్పుడు. ఏంటా ప్రశ్న అంటే, పాస్టర్ గారండి మీకేం కష్టాలు లేవని అడగండి. చేరులో వాళ్ళు కూడా అడగండి అమ్మా. పాస్టర్ గారండి అడగండి, మీకే కష్టాలు ఏమి లేవని అడగండి. ఈ మాట అడుగుతానికి ఏముందండి? అందరూ ఒకేసారి అడగండి. మీరు పెట్టే కష్టాలు తప్ప నాకు ఏ కష్టాలు లేవు. సంఘస్థులు పెట్టే కష్టాలు తప్ప ఏ కష్టాలు లేవు. పాస్టర్ నవ్వక ముందు నాకు 2 దువ్వానులు ఉండేవి, పైన దువ్వని కింద దువ్వని. ఇప్పుడు దువ్వనితో పనే లేదు రాజు. ఏమైపోయాయో తెలుసు. అసలు 2 దువ్వాలు వంగే కాదు. యూట్యూబ్లో నా సాక్షి కూడా చూడండి. మీరు అనొచ్చు, పాస్టర్ గారండి మేము అన్ని కష్టాలు పెడతామా మిమ్మల్ని? ఒక్క కష్టం చెప్పి వర్తమానంలోకి వచ్చేస్తాను. చెప్పనా వద్దా? ఓకే, ఒక్క కష్టమే చెప్తాను. మీ కష్టాలు ఎలా ఉంటాయని, మీరు పెట్టే కష్టాలు, కూటాలన్నీ బాగా జరిగినాయి అనుకుంటాం, అందరూ భోజనాలు చేస్తారు లాస్ట్ రోజు. కానీ ఒక అక్క భోజనం చేయకోకుండా బైబిల్ పెట్టుకుని సీరియస్కి వెళ్ళిపోద్ది. ఎందుకు వెళ్ళిపోయిందో మనకి తెలియదు. ఆవిడ ఎవరినేమందో తెలియదు, ఈవిడ్ని ఎవరేమన్నారో తెలియదు. ఇందులో పాస్టర్ గారు ఇన్వాల్వ్మెంటు లేదు, అయినా సరే వెళ్ళిపోద్ది అంతే. ఈ లోపు ఎవరో చెల్లి చూస్తుంది, చెల్లి చూసి పరిగెట్టుకుని వచ్చి పాస్టర్ గారు చెప్పింది, అన్నయ్య అయ్యగారండి అక్క భోజనం చేయకోకుండా వెళ్ళిపోయింది అంటే. ఈ పాస్టర్కి ఎలాగుంటుందంటే, భార్య తినకపోయినా బాధ ఉండదు, పిల్లలు తినకపోయినా బాధ ఉండదు, కన్న తల్లిదండ్రులు తినకపోయినా బాధ ఉండదు. కానీ చర్చిలో ఒక ఆవిడ అలిగి తినకోకుండా వెళ్ళిపోయిందంటే పాస్టర్ గారికి నిద్ర పట్టదు. వెంటనే ఫోన్ చేస్తాడు, ఫోన్ చేస్తే నాట్ రీచబుల్, స్విచ్డ్ ఆఫ్. నాట్ రీచబుల్ స్విచ్. అదే ఆ రాత్రి పాస్టర్ గారు మనశ్శాంతిగా పడుకుంటాడా? మాట్లాడండి. వచ్చే వారం వస్తుందో రాదు, ఏ తైలాభిషేకానికి వెళ్తుందో తెలియదు, ఏ బెల్లం పిల్ల వెళ్తుందో తెలియదు, ఏ కొత్త కొడుతుందో తెలియదు, ఏ తాడే పిల్లుడు పోద్దో తెలియదు, ఏ పాడు వెళ్తుందో తెలియదు. పోనీ ఆవిడ పోతా పోతా ఎంతమందిని తీసుకుపోద్దో కూడా తెలియదు. మనశ్శాంతి లేకుండా, కరువు అయిపోయి, నిద్ర పట్టక, తిండి లేక, ఏమండి అలాగ దొర్లాడి ఎప్పుడుకో పడుకుంటూ వచ్చి ఆదివారం కోసం చూస్తాం, అక్క కోసం. మొత్తం మీద పాటలు పాడుతూనే ఉంటాం, కిటికీ ఇంకా చూస్తూనే ఉంటాం. అక్క రానే వస్తుంది, రానే వచ్చి బైబిల్ అలా పాడేసి మోకాళ్ళేసి ప్రార్థన చేస్తుంటే చెల్లంటది, అక్క మొన్న కోటాల్లో లాస్ట్ రోజు అందరూ భోజనాలు చేశారు, నువ్వు ఒక్కదానివే భోజనం చేయకోకుండా వెళ్ళిపోయావేంటి అక్క అనే లోపు ఈ అక్క ఏమంటదంటే, నేను భోజనాల కోసం మనుషుల కోసం రావటం లేదు. ఒక భారీ డైలాగ్ అవుతుంది. చెల్లికి అర్థమైపోద్ది, అక్క నోట్లో నోరెట్టిన ఒకటే, డ్రైనేజీలో ఏలెట్టినా ఒకటే, ఇక అక్క జోలికి వెళ్ళకూడదని కామ్ అయిపోద్ది. ఇక కామ్ అయిపోయిన తర్వాత ప్రార్థన చేసుకుంటుందా, ఇక అయ్యగారు ప్రసంగం మొదలెడతారు. అయ్యగారు ప్రసంగం మొదలెట్టి అయ్యగారు కూడా ఆ రోజు దేని గురించి చెప్పాలంటే, జక్కయ్య చెట్టెక్కాడు, జక్కయ్య చెట్టు దిగాడు, దీనికి మించి లోబడు అన్న, తగ్గించుకో అన్న,
కోపం మానుకో అన్న, విధేయురాలుగా ఉండు అన్న, మళ్ళా తుఫాన్ ఎట్టేది. అందుచేత చాలా జాగ్రత్తగా గంట ప్రసంగం పాస్టర్ గారు ముగించేస్తాడు. ఈ లోపు ఈవిడేం చేస్తంటే అయ్యగారు వాక్యం చెప్తుంటే పాటల పుస్తకం తిరిగేస్తుంటది. దీనికి ఇదే ఆనమాలు, ఈవిడ వాక్యం వినదో ఎక్కదన్నమాట అండి. పాస్టర్ ఎలాగో గంట ప్రసంగం ముగించుకున్న తర్వాత అందరు దగ్గరకు వచ్చి ప్రార్థన, ఈవిడ మాత్రం పాస్టర్ గారి కోసం రావట్లేదు, మనుషుల కోసం రావట్లేదు, భోజనాల కోసం రావట్లేదు డైలాగులు వేసింది కదా. బైబిల్ పట్టుకుంటే ఏదో పక్క నుంచి వెళ్ళిపోవాలని చూస్తూ ఉన్నప్పుడు పాస్టర్ గారు అనుకుంటారు ఈ వారమైన ఆవిడతో సమాధానం పడాలని ఏదో రకంగా ఎదురెళ్ళి, అమ్మా మన వారం అందరూ భోజనాలు చేశారు, నువ్వు భోజనం చేయలేదంట, ఏంటి ప్రాబ్లం, ఎవరేమన్నారు అనే లోపు ఈవిడ అంటది, మేము తింటే ఎంత, తినకపోతే మేము మీకేమన్నా కావాలా, ఒకప్పుడు అవసరమయ్యో ఇప్పుడంతా మా గొడవ అయిపోయింది, కొత్త వాళ్ళు వచ్చేసారు అని ఇలాంటి డైలాగులు కొట్టుకుంటే వెళ్ళిపోతుంటారు. ఈ కష్టాలు కాదా మాట్లాడాలి, భారీ కష్టాలంట. అందుచేత నా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అష్టం మనల్ని ఏమి చేయదండి. స్తోత్రం చెప్పండి. మంగళవారం మనల్ని ఏం చేయదండి, దేవునికి స్తోత్రం. మిట్ట మధ్యాహ్నం మనల్ని ఏం చేయదండి, దేవునికి స్తోత్రం. మీరే చెప్తారు కదా రోమాపత్రిక 8:1 ప్రకారంగా క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు అన్నప్పుడు ఎందుకు మీరు ఎదురులు చూస్తున్నారు, ఎందుకు ముహూర్తాలు చూస్తున్నారు, ఎందుకు మాంత్రిక విద్యల వైపు చూస్తున్నారు, ఎందుకు భవిష్యత్తు గురించి చూస్తున్నారు, ఎందుకు రేపేం సంభవిస్తుందో దాని గురించి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి జ్యోతిష శాస్త్ర దగ్గరికి ఎందుకు పరుగులు పెడుతున్నారంటే వీళ్ళంతా డయానా దగ్గర వాళ్ళు, వీళ్ళు. డయానాకు మనకు సంబంధం లేదు, అది మాయ సంత. అది ఎఫెసీ పట్టణంలో ఆ సంత జరుగుతూ ఉంది. ప్రపంచ దేశాల నుంచి డయానాను దర్శిస్తానికి ఓడల గుండా ఏమన్నా సముద్ర మార్గం గుండా వస్తా ఉన్నారు, వచ్చి డయానాను దర్శిస్తూ ఉన్నారు. సేమ్ టైంలో బయటకు వచ్చి వెండుగుళ్ళు కొనుక్కుంటా ఉన్నారు. సేమ్ టైంలో వారికి భవిష్యత్తు గురించి ఈ మాంత్రికుల దగ్గరికి వెళ్తా ఉంటే ఈ మాంత్రికులు వాళ్ళ ₹1,000 దోచుకుంటూ ఉన్నారండి. కానీ ఈ రోజున దేవుని వాక్యం ఉంటున్న స్నేహితులారా, పౌలు గారు ఆ ప్రాంతంలో సువార్త చెప్పి యేసుక్రీస్తు యొక్క నామంలో ప్రార్థన చేసినప్పుడు దెయ్యాలు విడిచిపెట్టి వెళ్ళిపోతే అప్పుడు అర్థమైంది యేసు నామం ఎంత శక్తి కలిగినటువంటి నామము. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికి ఎన్ని విషయాలు చెప్పాను మీకు? 3 విషయాలు చెప్పేశాను కదండి. 3 2 చెప్పాను. ఇక 3వది చెప్తాను, తీయండి. 3వది అపోస్తలుల కార్యాల గ్రంథం 19వ అధ్యాయం 29వ వాక్యం చదువుకుందాం. 29వ వాక్యం. పట్టణము బహు గలిబిలిగా ఉండెను, మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియా వారిని గాయియును అరిస్తర్కును పట్టుకుని దొమ్మిగా నాటకశాలలో చొరబడిరి. చెప్పండి ఎక్కడ చొరబడ్డారు? నాటకశాల. అంటే ఎఫెసీ పట్టణం ఉంది, నాటకశాలలు ఉన్నాయి. ప్రియులారా, క్రీస్తు శకములోనే పౌలు గారి కాలంలోనే ఎఫెసీ పట్టణంలో ఇంచుమించు 25,000 మంది కూర్చుని ఏమండి ఆ నాటకాలు తిలకించడానికి కావలసినటువంటి ఒక పెద్ద స్టేడియం ఎఫెసీ పట్టణంలో పురాతనమైనటువంటి కాలంలో ఉన్నది అన్నట్టు మీరు గూగుల్లోకి వెళ్ళి చూసుకున్న ఇప్పుడు నేను చెప్పే విషయాలు మీకు అర్థమవుతాయండి. 25,000 మంది పట్టేటటువంటి నాటకశాల చెప్పండి ఏ ప్రాంతంలో ఉంది? ఎఫెసీ పట్టణం. ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా డయానాను దర్శించుకోవటం, వెండుగుళ్ళు కొనుక్కోవటం, తర్వాత మాంత్రికుల దగ్గరికి వెళ్ళి భవిష్యత్తు గురించి చూయించుకోవటం, అక్కడి నుంచి నేరుగా ఎక్కడికి వచ్చేవాళ్ళు అంటే వాళ్ళు నాటకశాలకు వచ్చేవాళ్ళు. అంటే అక్కడ ఏం జరిగాయంటే అల్లరితో కూడినటువంటి ఆటపాటలు. దేవుని చిత్తం కాదు అక్కడ. అల్లరితో కూడిన ఆటపాటల సమయాన్ని వృధాగా గడిపేయటం, ఈ కళ్ళకు ఇంపైన వాటిని చూడటం, ఆనందించడం, వాటిలో సంతోషించడం. ఏమండి ఆ స్థలంలో రకరకాల విపరీతమైనటువంటి పద్ధతులు, పోకడలు ఆ నాటకశాలలో జరుగుతూ ఉండేవి. చిత్ర పరిశ్రమకు పిల్లు కూడా చెప్పండి ఏ పట్టణం అంటే
ఎఫెసీ పట్టణమే. ఈ రోజున ఒకప్పుడు మన సినిమా చూడాలంటే ఎక్కడికో థియేటర్ ఉన్న స్థలానికి వెళ్ళేవాళ్ళం. తర్వాత అది ఎక్కడి దాకా వచ్చిందంటే మన ఇంట్లోకి వచ్చింది. ఎక్కడికి వచ్చిందంటే చేతిలోకి వచ్చింది. ఇక అంతే, రూమ్లోకి వెళ్ళి దుప్పటి వేసామంటే లోపల ఏం జరిగిపోవాలంటే అవి జరిగిపోతూ ఉంటాయి. ఎంత ఘోరం! ఈనాడు క్రైస్తవ బిడ్డలు ప్రార్థనలో తగ్గిపోవటానికి, ఏమంటే ప్రార్థనలకు రాకపోవటానికి, పాటల ప్రాక్టీస్ లేకపోవటానికి, వాక్యం చదవకపోవటానికి కారణం ఏంటో చెప్పమంటారా? దండయాత్రలో రెండవ మిషనరీ దండయాత్ర పౌలు గారు ఎఫెసీ పట్టణానికి వెళ్ళి, ఎఫెసీ పట్టణంలో 3 పౌలు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎలా చూడాలందరూ, ఏ ప్రాంతానికి వెళ్ళినా 6 నెలల్లో సంఘం కట్టిన సందర్భాలు ఉన్నాయి, సంవత్సరంలో సంఘం కట్టిన సందర్భాలు ఉన్నాయి, ఏమంటే సంవత్సరం 6 మాసాల్లో సంఘం కట్టిన సందర్భాలు ఉన్నాయి. అంటే చాలా తక్కువ సమయంలోనే ఆయన ఏ పట్టణానికి వెళ్ళినా సంఘాలు వచ్చాడు. కొరింథీ పట్టణం కానీ, కొలసి సంఘం కానీ, లేకపోతే తెస్సలోని సంఘం కానీ, ఏమంటే మాసిదోనియా సంఘం కానీ, ఎఫెసీ పట్టణంలో ఇంచుమించు 3 సంవత్సరాలు ఉన్నాడు పౌలు గారు. హలో, ఎంతకాలం? 3 సంవత్సరాలు ఉన్నాడు. 3 సంవత్సరాల గ్రంథం 19వ అధ్యాయము 26వ వాక్యం చదవండి. అయితే చేతులతో చేయబడినవి కావని ఈ పౌలు చెప్పి ఎఫెసీలో మాత్రము కాదు, దాదాపు ఆసియా ఎన్నంతటా బహు జనమును ఒప్పించి త్రిప్పియున్న సంగతి మీరు చూచియు వినియు ఉన్నారు. పౌలు గారు ఆ పట్టణంలో 3 సంవత్సరాలు ఉండి, ఏమండి, ఆ స్థలంలో తురన్ను అనేటువంటి ఒక పాఠశాల ఉంటే ఆ పాఠశాలలో క్లాసులు పెట్టి, ఇంటింటికి వెళ్ళి సంతలో కనపడ్డ వాళ్ళకి, ఆ డైన దగ్గర కనపడ్డ వాళ్ళకి సువార్తను చెప్పి, అరే బాబు, చేతులతో చేయబడినవి మిమ్మల్ని పరలోక రాజ్యం తీసుకెళ్ళలేవు, నిత్యరాజ్యం ఇవ్వలేవు, సంతానం ఇవ్వలేవు, మోక్షం ఇవ్వలేవు, వైకుంఠం ఇవ్వలేవు. అదృశ్యుడైన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, రక్షకుడైన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన నామము యేసు నామము. ఆ యేసు నామాన్ని బట్టి మీరు పరలోకానికి వెళ్తారని సువార్త చెప్తే అనేక మంది ఈ మాయపూర్తిమైన విడిచిపెట్టి, మాంత్రిక విద్యలు విడిచిపెట్టి, నాటకశాలను విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి బాప్తిస్మాలు పొంది సంఘముగా కట్టబడ్డారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. నా ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, ఈ యొక్క సంఘ సహవాసపు స్థాపకులైనటువంటి దైవజనులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఎంతో ఘనమైనటువంటి పరిచర్య జరిగించిన వారు. ఊరుకునే మీరంతా సమావేశం అవ్వలేదు. మీకోసం ఆయన పడినటువంటి ప్రయాస, దైవ సేవకులు పడినటువంటి ప్రయాస ఎంతో ఉంది. ఇది మనం గమనించాలి, ఇది మనం అర్థం చేసుకోవాలి. ఆ విధంగా సంఘము స్థాపించబడిన తర్వాత ఆ పట్టణం అంతా అల్లరి రేగిపోయింది. డైన దగ్గరికి వెళ్ళేవాళ్ళు తగ్గారు, సంఘానికి వచ్చేవాళ్ళు ఎక్కువయ్యారు. ఎప్పుడైతే అల్లరి కలిగిందో రోమా ప్రభుత్వం అధికారులు పౌలు గారిని అరెస్టు చేసి రోమా చెరసాల్లో పడేశారు. ఇప్పుడు చెరసాల్లో ఎవరున్నారు? పౌలు గారు ఉన్నారు. సంఘం ఎక్కడుంది? సంఘం ఎక్కడుంది? ఎఫెసీ పట్టణంలో ఉంది. ఇప్పుడు ఆ సంఘానికి కాపర్లు కావాలి కదా. దానికి ఆ సువార్త చెప్పింది ఫస్ట్ యోహాను గారు అయితే, తర్వాత పౌలు గారు దాన్ని ఏం చేశాడు? సంఘాన్ని స్థాపిస్తే ఈ పౌలు గారిని తీసుకెళ్లి చెరసాల్లో పడేస్తే సంఘం ఇప్పుడు పట్టణంలో ఉంటే ఆ సంఘానికి కాపర్ల కింద అకుల, ప్రిస్కిల్లా కొంతకాలం సేవ చేశారు. ఆ తర్వాత తిమోతి గారు కొంతకాలం సేవ చేశారు. అపోల్లో అనే వ్యక్తి కూడా కొంతకాలం ఏం చేశారంటే సేవ చేయటం జరిగింది. తిమోతి గారు సేవ చేస్తూ ఉన్నటువంటి సమయంలో తిమోతికి ఉత్తరం రాస్తూ ఒక మంచి మాట చెప్పడం జరిగింది. తీయండి, బైబిల్ ఉన్నవారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదవండి. 9వ వాక్యాన్ని చదవండి. మరియు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్యం, మరియు స్త్రీలను అనుక స్వస్థ బుద్ధియు గలవారయుండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక
దైవ భక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. ప్రైజ్ ద లార్డ్. ఈ పత్రిక పౌలు గారు ఎవరికి రాశారు? తిమోతికి రాశారు. ఇలా చూడాలి. ఇప్పుడు డయానా దగ్గర 5 సాంఘిక దురాచారాలు ఉన్నాయని చెప్పాను కదా ఎఫెసీ పట్టణంలో. అందులో మొట్టమొదటిదేంటి? మోసపూరితమైన వ్యాపారం. రెండవది ఏంటి? మాంత్రిక విద్యలు. మూడవది ఏంటి? నాటకాలు, నాటకశాలలు. నాలుగవది ఏంటి అంటే ఆ డయానా దగ్గరికి వెళ్ళే స్త్రీలు విపరీతంగా అలంకరించుకుని వెళ్ళేవాళ్ళు అంటండి. హలో, విపరీతమైన అలంకరించుకుని డబ్బులు ఖర్చు పెట్టి మరి విస్తారమైనటువంటి ఏమన్నా ఆభరణాలు, డబ్బులు ఖర్చు పెట్టుకుని మరి విలువైనటువంటి వస్త్రాలు, ఖరీదైనటువంటి వస్త్రాలు, వాళ్ళకి మించి వీళ్ళు, వీళ్ళకి మించి వాళ్ళు, ఫ్యాషన్లు రకరకాలుగా తయారై వెళ్తుండేవారంట. ఎక్కడికి? డయానా దగ్గరికి. ఇప్పుడు ఆ స్థలంలో తిమోతి గారు సేవ చేస్తూ ఉన్నప్పుడు పౌలు గారు చెప్పినటువంటి మాట ఏంటి అంటే, దైవ భక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్లుగా స్త్రీలు ఉండాలి. ఈ విషయాలు చెప్పు. నువ్వు ఉన్నటువంటి ప్రాంతం మామూలు ప్రాంతం కాదు. ఆ ఎఫెసీ పట్టణం అనేది మాయసంత. వాళ్ళు రకరకాల సంస్కృతులు, ప్రజల స్థానికి రావటం గురించి రకరకాల ఆచారాలు నేర్చుకుంటున్నారు, రకరకాల పద్ధతులు నేర్చుకున్నారు. కానీ మందిరానికి వచ్చేవాళ్ళు ఎలాగుండాలంటే, ఏమంటే వాక్యం దగ్గరకు వచ్చేవాళ్ళు ఎలాగుండాలంటే, దైవభక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్లుగా ఎలాగుండాలి? తగుమాత్రపు వస్త్రాలు కలిగి వాళ్ళు చక్కగా భక్తి గలవారిగా ఉండాలి అని పౌలు గారు తిమోతికి ఈ ఉత్తరం రాయటం జరిగింది. స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఇప్పటికి ఎన్ని చెప్పాను మీకు? 4. మొట్టమొదటిది ఏంటి? మోసపూరితమైన వ్యాపారం. రెండవది మాంత్రిక విద్యలు. మూడవది నాటకశాలలు. నాలుగవది అలంకరణ. నాలుగవది ఏంటండి? అలంకరణ. చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడ్డలో. దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలో మీ వస్త్రధారణ బాగోవాలి. అలాగే మగ పిల్లలకు కూడా మీ కటింగ్లు బాగోవాలి. ఎలాగంటే మానేస్తున్నారు కుర్రాళ్ళు. ఇప్పుడు కటింగ్ బాగా వేయించుకోరా బాబు అంటే మానేస్తున్నాడు. పైపెచ్చాలి నాన్నగారు దగ్గరుండి అయిపోతున్నాడు. ఒక్కొక్కడికి దగ్గరుండి మరి ఆ మధ్యలో ఒకటి ఈ పక్కంతా తీసేసాడు, ఈ పక్కంతా తీసేసాడు, మధ్యలో కుదంత ఉంచాడు, కోడి పుంజుకుంచినట్టు. లేనోలో లేక ఎడుతుంటే ఈడో డబ్బులు ఇచ్చి తీసేసుకుంటున్నాడు. ఈడ చాలా బాధ వేస్తుంది నాకు, చాలా బాధ వేస్తుంది. లేనివాడికి ఎలాగా లేదు మాకు. ఉన్నవాడు ఉంచుకోరా బాబు, చక్కగా కటింగ్ ఎంచుకో. ఇదంతా తీసేసి అదో టైపు. ఒక్కొక్కడు ఉన్న రంగు చాలదండి ఆడికి, మళ్ళీ అదో రకం రంగు. ఈ పక్కన కూతంత రంగు ఏదో వేస్తున్నాడు, ఈ పక్కన కూతురు రంగు ఏదో వేస్తున్నాడు. ఇవన్నీ క్రైస్తవ సంఘాల్లోకి వచ్చేసినాయి. ఇప్పుడు చాలా బాధ వేస్తుందండి, చాలా దుఃఖం కలుగుతూ ఉంది. దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా ఎక్కడ? ఇవి హలో, ఇవన్నీ ఎక్కడే? డయానా దగ్గర, ఎఫెసీ పట్టణంలో జరుగుతున్నటువంటి విషయాలు. ఇక 5వ విషయం ఏంటంటే జోగిని వ్యవస్థ ఉండేది అక్కడ. అంటే దేవదాసి వ్యవస్థ. ఏంటి జోగిని వ్యవస్థ అంటే, ఒక యవన బిడ్డ కన్యత్వంలోనికి వచ్చిన తర్వాత ఆవిడని తీసుకుని వెళ్ళి ఆ టెంపుల్కి వివాహం చేస్తారు. ఎప్పుడైతే వివాహం చేశారో ఆ స్త్రీ ఆ స్థలంలో ఉండిపోద్ది. ఆ ప్రాంతానికి వచ్చినటువంటి పురుషులు ఎవరైతే ఉన్నారో ఆమెతో ఆ ప్రాంతపు ఆవరణంలో యథేచ్ఛగా చెప్పండి ఏం చేయొచ్చు అంటే ఆవిడతో పాపం చేయొచ్చు. అది తప్పు కాదంటండి. ఈ జోగిని వ్యవస్థ మన భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో ఇంకా కొన్ని స్థలాల్లో ఇంకా జరుగుతూనే ఉందండి. ఈ జోగిని వ్యవస్థ కూడా జరిగించేది ఎఫెసీ పట్టణంలోనే. ఈ 5 సాంఘిక దురాచారాలు జరుగుతున్నటువంటి ప్లేస్లో ఎవరు సంఘం స్థాపించారంటే పౌలు గారు సంఘాన్ని స్థాపించారు. పౌలు గారు వాక్యం చెప్పారు. 3 సంవత్సరాలు ప్రయాసపడ్డారు. ప్రయాసపడగా అద్భుతం, ఆశ్చర్యం ఏంటి అంటే మోసపూరితమైన వ్యాపారాలు విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకోండి, ఎవరి సంఘంలో చేర్చబడి నమ్మకంగా వ్యాపారాలు చేయటం ప్రారంభించారు. కొట్టండి చప్పట్లు యేసుక్రీస్తు ప్రభువుకి. హల్లెలూయా. రెండవదిగా పౌలు గారు సువార్త చెప్పగా మాంత్రిక విద్యలు అభ్యసించే వారి దగ్గరికి వెళ్ళటం మానేసి, భవిష్యత్తు గురించి ఆలోచించడం మానేసి, క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్ష విధి లేదు కాబట్టి యేసే గొప్ప దేవుడని వచ్చి బాప్తిసాలు పొంది సంఘములో చేర్చబడి యేసుక్రీస్తు నామములో బాప్తిసాలు పొంది ప్రభు కోసం బ్రతకటం ప్రారంభించారు. చప్పటి కొట్టండి గట్టిగా హల్లెలూయా. ఇక
ఇక మూడవదిగా నాటకశాలకు వెళ్ళటం మానేసి పౌలు గారి యొక్క వాక్యం విన్న తర్వాత ప్రార్థనలోనే ఆనందిస్తూ, పాటల్లోనే ఆనందిస్తూ, వాక్యంలోనే ఆనందిస్తూ, సంఘంలో ఆనందిస్తూ నాటకశాలకు వెళ్ళటం మానేశారు. చప్పట్లు కొట్టాలి గట్టి హల్లెలూయా. ఇక లాస్ట్ ఇక అలంకరించుకోవటం కూడా మానేశారు. ఐదవది ఇక వారి పిల్లల్ని జోగిని వ్యవస్థకి అప్పగించటం మానేశారు. అలాగా స్థాపించబడింది సంఘం. ఎక్కడ? ఎఫెసీ పట్టణంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ టైంలో పౌలు గారు చెరసాల్లో ఉన్నాడు. సంఘం ఎఫెసీ పట్టణంలో ఉంది. అయితే ఇప్పుడు మనం మూలవాక్యానికి వెళ్ళిపోదాం. మరలా 2వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 6వ వచనం చదువుకుంటే చెరసాల్లో ఉండి రాశాడు ఈ పత్రిక. చెప్పండి, ఈ పత్రిక ఎక్కడ రాశాడు? చెరసాల్లో ఉండి. అందుకే ఈ పత్రికకు మరొక పేరు ఏంటంటే చెరపత్రిక అంటారండి దీన్ని. ఏ పత్రిక? చెరపత్రిక. ఈ చెరసాల్లో ఉండి ఈ పత్రిక రాస్తూ చెప్పినటువంటి మాట ఈ రాత్రి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా, మరొకసారి ఆ మాట చదవండి. 2:6 క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా. చాలండి. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అంటే దేవుడు మానవ జాతికి కొన్ని ఉపకారాలు చేశాడు. అనండి ఒకసారి. దేవుడు మానవ జాతికి కొన్ని ఉపకారాలు చేశాడు. ఎఫెసీ పత్రికలో నేను 15 ఉపకారాలు రాశాను. హలో చెప్పండి, ఎన్ని? 15 రాశాను. కానీ ఈ రాత్రి మనకు అవసరమైనటువంటి 3 ఉపకారాలు చెప్పి నేను ముగింపులోకి తీసుకువస్తాను. ఆ 3 ఉపకారాలు ఏంటి? ఈ 3 ఉపకారాలు ప్రపంచంలో మనకి ఎవ్వరూ చేయలేరు. పిల్లల గురించి చెప్పాను. మనకే ఉన్నారు పిల్లలు, వాళ్ళకే ఉన్నారు. పెళ్ళిళ్ళ గురించి చెప్పాను. మన పిల్లలకి ఈ దేశం సంబంధాలే, వాళ్ళ పిల్లలకి విదేశీ సంబంధాలు అందుకుంటున్నారు. మన కొంపలకి ప్లాస్టింగ్లు లేవు, వాళ్ళ కొంపలకి డబుల్ స్టేర్లు. మనకి బండికి పెట్రోల్ లేదు, వాళ్ళకి కార్లు. మనం చిన్న ఇల్లు కట్టుకుంటే స్థలం లేదు, వాళ్ళకి ఎకరాలు. మన పిల్లలు చదువుతున్నారు కానీ సరే ఉద్యోగం లేకపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళకి చదువుతూ ఉండగానే చెప్పండి ఏమొచ్చేస్తున్నాయి? ఉద్యోగాలు. ఇదంతా చూసి మీకు ఏమనిపిస్తుంది అంటే అసలు యేసుక్రీస్తు ప్రభు నమ్ముకోవటం ద్వారా మనకు ఉపయోగం ఏముంది? డయానా దగ్గరికి వెళ్ళే వాళ్ళకు మనకు తేడా ఏముంది? డయానా దగ్గరికి వెళ్ళే వాళ్ళు మనకంటే బాగున్నారు కదా. మనం ఆ సరదాలు విడిచిపెట్టేసాం, సినిమాలు విడిచిపెట్టేసాం, ఆ అలంకరణలు విడిచిపెట్టేసాం, ఆ జోగిని వ్యవస్థ విడిచిపెట్టేసాం, ఆ మాంత్రికుల దగ్గరికి విడిచిపెట్టేసాం, మోసం చేయటం మానేసాం. మనకి ఇంకేం జరిగింది? ఇందుకు మనం చాలా మిస్ అయిపోతున్నాం అనే బాధతో ఉన్నారేమో మీరు. బాగా వినండి ప్రియులారా, దేవుడు మనకి ఏ కార్యాలు చేశాడో, యేసునామములో ఏ కార్యాలు చేశాడో ఒక 3 మాటలు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఏం చేశాడో చెప్తాను వినండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము. ఆర్కెస్ట్రా 4 వెళ్ళరండి అన్నాను, ఇక అలాగే వెళ్ళిపోయారు. ఇందులో తప్పు నాది కూడా ఉంది, దేవునికి స్తోత్రం. దగ్గరున్నారు బ్రదర్స్, దగ్గరికి వచ్చేయండి అన్న. 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. 1వ వచనం, ఉపకారం చేశాడు దేవుడు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాను. ప్రియులారా, తలల పైకెత్తి నా వైపు చూడండి. సంఘములోనికి వచ్చినటువంటి వారికి ఈ పత్రిక రాశాడు పౌలు గారు. ఎక్కడుండి రాశాడు? చెరసాల్లో ఉండి రాశాడు. ఏమని రాశాడు? తండ్రి అయినటువంటి దేవుడు ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా కొన్ని ఉపకారాలు చేశాడని రాశాడు. ఆ ఉపకారంలో మొట్టమొదటి ఉపకారం ఏంటి అంటే 2వ అధ్యాయంలో 1వ వచనం చదువుకున్నాం. ఏంటి ఆ ఉపకారం అంటే, మీరు ఒకప్పుడు పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి మిమ్మలను యేసుక్రీస్తు మిమ్మల్ని బ్రతికించాడు. హల్లెలూయా. డయానా దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఇంకెలాగున్నారు? అంతే. వారి యొక్క పాపాలు క్షమించబడ్డాని నిశ్చయిత వారికి లేదు. మానవుని యొక్క పాపం పోవాలి అంటే గొర్రెల రక్తం, మేకల రక్తం ద్వారా కాదు. ఖచ్చితంగా ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారానే మానవుల యొక్క పాపానికి
గ్రంథాలు మనకు బోధిస్తూ ఉన్నాయి, లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. పాత నిబంధనలో లేవి కాండంలో ఉన్న విషయాలన్నీ కూడా అవే. అందుచేత ఈ సమయంలో నా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుని నమ్ముకున్నటువంటి నీకు ఆయన చేసిన ఉపకారం ఏంటి అంటే, ఒకవేళ మీ పంటలు పండకపోవచ్చు, సరైన నీళ్ళు లేకపోవచ్చు, ఒకవేళ నీ రోగం తగ్గకపోవచ్చు, ఒకవేళ నీ పిల్లలు పాస్ అవ్వకపోవచ్చు, ఉద్యోగాలు రాకపోవచ్చు, లేదా నీ స్థితి అంతంత మాత్రంగా ఉండొచ్చు, అయినా పర్వాలేదు. ఎందుచేతనంటే పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనలను ఆయన బ్రతికించాడు. కొట్టండి చప్పట్లు యేసుక్రీస్తు ప్రభుకి. హల్లెలూయా. ఈ ఉపకారం ఎవడో చేయలేడండి, ఎవడో చేయలేడు, యేసయ్య ఒక్కడే చేశాడండి. దానికి మీకు అర్థం అవటానికి జరిగినటువంటి సంఘటన ఒకటి చెప్తాను. ఏంటి సంఘటన అంటే, ముంబై పట్టణంలో జరిగినటువంటి విషయం. ఆ ముంబై పట్టణంలో ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు. తనకి భార్య, 2 పిల్లలు ఉన్నారు. సడన్గా భర్త చనిపోయాడు. ఫైనాన్స్ వాళ్ళు వచ్చి ఆటో పట్టుకుపోయారు. ఇంటద్ది కట్టలేకపోతుంది, పిల్లలకు భోజనం పెట్టలేకపోతుంది. రోజులు జరుగుతూ ఉండగా ఆ ఇంటి వాళ్ళు లేదా చుట్టుపక్కల వాళ్ళు ఆ అమ్మాయికి చిన్న సలహా ఇచ్చి పాపపు వృత్తిలోకి నడిపించేసారు. ఆవిడ్ని వ్యభిచార వృత్తిలోకి వెళ్ళిపోయింది తెలియకోకుండానే. ప్రతి సాయంత్రం వెళ్తుంది, తెల్లారు వస్తుంది, డబ్బులు తెచ్చుకుంటుంది, పిల్లల్ని పెంచుతుంది. ఎవరు ఆవిడ్ని వంటానికి సరిపోవట్లేదు. కారణం ఏంటంటే ఆవిడ పరిస్థితి అలాంటిది. అయితే ఆవిడకి కొద్ది రోజులకి అర్థమైంది, నేను చేస్తున్నది తప్పు, పాపం అని తెలిసింది. అందులోంచి బయటకు రావటం కోసం ప్రయత్నం చేసింది. తనకు తానుగా బయటికి రాలేకపోతూ ఉంది. ఇక రోజులు జరుగుతూ ఉండగా ఆ ఇంటి పక్కనే ఒక క్రైస్తవురాలు ఉంది, చర్చికి వెళ్తుంది. ఆవిడ వచ్చి చెప్పింది, అమ్మ నువ్వు ఎందుకో బెంగగా ఉంటున్నావు, మందిరానికి వస్తే దేవుడు నీకు మనశ్శాంతిని ఇస్తాడని చెప్తే ఆవిడకి చాలా కోపం వచ్చి ఆవిడ మీద తిరగబడింది. సరే నీ ఇష్టం చెప్పానని వెళ్ళిపోయింది. ఒకరోజు ఈవిడ అనుకుందిక, నేను ఈ పాపం నుంచి బయటకు రాలేకపోతున్నాను కాబట్టి చచ్చిపోతే బాగుంటుందని ఆత్మహత్య చేసుకోవటానికి నిర్ణయం చేసుకుంది. వెంటనే ఆవిడకు గుర్తొచ్చింది, అరే ఒకసారి మందిరానికి రమ్మంది కదా, ఎల్లు చూద్దాం పోయిందే ఉందనేసి ఒక శనివారం వెళ్ళి ఆవిడతో చెప్పింది క్రైస్తవురాలతోటి. ఆదివారం పొద్దున్న ఆవిడని పికప్ చేసుకుండి మందిరానికి తీసుకెళ్ళిందండి. ఆవిడ మందిరంలో కొత్త వాతావరణం, అందరూ ఒకరికొకరు వందనాలు చెప్పుకుంటున్నారు, అందరూ ఒకరికొకరు చక్క ప్రేమగా మాట్లాడి నవ్వుకుంటున్నారు చక్కగాను. ఏమంటే క్వైరు పాటలు పాడుతుంటే పాటల ద్వారా ఆవిడకి చాలా ఆనందం కలిగింది. సేవకుడు వాక్యం చెప్పినప్పుడు వాక్యం తనను ఆదరించింది. చివరగా ఒక మాట అనేసి ముగించేశాడు ఆయన, వ్యభిచారులకు దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు అని చెప్పి ముగించేశాడు. ఆ మాట ఎప్పుడైతే విందో గుండెలు పగిలిపోని మోకాళ్ళ మీద పడి ఏడవటం ప్రారంభించింది. అయ్యో నేను ఈ వృత్తిలోనే ఉన్నాను, నన్ను క్షమించు, నన్ను క్షమించు. అగ్నిగుండానికి వెళ్ళకూడదు, పాతాళానికి వెళ్ళకూడదు, నిత్యనాశానికి వెళ్ళకూడదు, తీర్పులోనికి రాకూడదని ఏడవటం ప్రారంభించింది. మందిరంలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు, కానీ ఈవిడ కన్నీటికి అదుపు లేదక చివరికి తీసుకెళ్ళిన ఆవిడ మెల్లిగా దగ్గరకు వచ్చి అంది, అమ్మ అందరూ వెళ్ళిపోయారు, దయచేసి మనం కూడా వెళ్ళిపోతారంటే, లేదు లేదు నేను పాస్టర్ గారిని కలవాలని చెప్పినప్పుడు మెల్లిగా పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్తే పాస్టర్ గారు చెప్పాడు, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్తే ఆవిడ చెప్పింది, అయ్యా మీరు చెప్పినట్లుగానే నేను ఒక పాప వృత్తిలో ఉన్నాను ఉందని చెప్పారు, నరకం ఉందని చెప్పారు, నేను అక్కడికి వెళ్ళకూడదు, నేను నా పాపాలకు ప్రాయశ్చిత్తం ఎలా జరుగుద్ది అని అడిగినప్పుడు బైబిల్ నుంచి కొన్ని వాక్యాలు ఆవిడతో మాట్లాడించి ఆవిడ నోటితో అనిపించి వీటిని విశ్వసిస్తున్నావు అని అడిగితే నేను విశ్వసిస్తున్నానని చెప్పినప్పుడు ఆమెకు అర్థమైంది ఏంటంటే పాపముల నుంచి క్షమించబడ్డాను అని అర్థమైందండి ఆవిడికి. వెంటనే అంది, ఈ రాత్రి నుండి ఇక నేను ఆ పాపం జోలికి వెళ్ళను అంది. వెంటనే మరలా ఆవిడ అంది, మరి నా బిడ్డలను ఎలా పెంచుకునయ్యా అంది. దైవసేవకుడు చెప్పాడు, బిడ్డలను పెంచుకోవడం ఒళ్ళే అమ్ముకోక్కర్లేదు. మన చర్చిలో ధనవంతులు ఉన్నారు, ఒకళ్ళింట్లో ఉదయం ఒకళ్ళింట్లో సాయంత్రం పాచి పని చేయి, వాళ్ళు తినగా మిగిలిన ఇస్తారు, జీతం ఇస్తారు, వాళ్ళు కట్టుకోగా నలిగిపోయి నీకు ఇస్తారు అనే చెప్పి 2 ధనవంతులు పిలిచి ఇదిగో ఇవి మీ ఇంట్లో పనిచేస్తానేసి 2 నెలలకు అప్పగించాడు. ఉదయం ఒక ఇంట్లో సాయంత్రం ఒక ఇంట్లో ఎవడు పాచి పని చేయటం ప్రారంభించింది. వారు తినగా మిగిలిన ఇవ్వటం ప్రారంభించారు. వాళ్ళు ఈవిడ తింటా ఉంది, పిల్లలకు పెడతా ఉంది. చివరికి పెరిగి పెద్దయ్యారు. 2 పిల్లల్లో ఒక పిల్లవాడు సండే స్కూల్లో క్వైర్లో చక్కగా పాటలు పాడుతాం, ఒక అబ్బాయి
అబ్బాయి పాస్టర్ గారితో తిరగటం, కీబోర్డ్ ప్లే చేయటం, అలాగా ఒకే రోజున ముగ్గురు బాప్తిస్మం పొంది సంఘములోనికి చేర్చబడ్డారండి. ప్రైజ్ ద లార్డ్. అద్భుతం చెప్తాను వినండి. అందులో ఒక అబ్బాయి ప్రస్తుతానికి ముంబై పట్టణంలో 2500 మంది సభ్యులు కలిగినటువంటి సంఘానికి కాపరిగా దేవుని సేవ చేస్తూ ఉన్నాడు. అందులో ఒక అబ్బాయి 7 సంవత్సరాల క్రితం మహారాష్ట్రలో ఒక జిల్లా కలెక్టర్గా ఉద్యోగం చేస్తూ ఉన్నాడండి. ఆవిడ్ని 7 సంవత్సరాలతో ఇంటర్వ్యూ చేశారు. అసలు నువ్వు ఎలాగా ఆ పాపం నుంచి బయటకు వచ్చావని అడిగితే ఆవిడ చెప్పిన మాట ఏంటి అంటే, నేను త్రోవ తప్పిన దానిని, నేను దారి తప్పిన దానిని, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన దానిని, నా మతం గాని, నా కులం గాని, నా భక్తి గాని, నాకున్నటువంటి తెలివితేటలు గాని అందులోంచి బయటకు తీసుకురాలేకపోయి నేను ఆ పాపం చేస్తూ చనిపోతే నిత్య నరకానికి వెళ్ళవలసిన దాన్ని, కానీ యేసు క్రీస్తు ప్రభువే నా కుటుంబాన్ని బ్రతికించాడని సాక్ష్యం ఇచ్చిందండి. మన ఉభయలము చెప్పండి ఎక్కడికి చేరాము? మన ఉభయలము చెప్పండి ఎక్కడికి చేరాము? తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము అన్నాడు పౌలు గారు. ఏంటి దీనికి అర్థం? నా వైపు చూడండి. పాత నిబంధన కాలంలో దేవుడు మోసేతో మాట్లాడాడు. మోసే, నేను మీ మధ్యలో నివసించినట్లు నాకు ఒక ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేయండి అన్నాడు. ప్రత్యక్ష గుడారం ఎలాగుండాలో దేవుడు మోసేకు చూపించాడు. మోసే బెసలేలకు అప్పగించాడు ఆ పని. బెసలేలు ప్రత్యక్ష గుడారాన్ని, అందులో ఉన్న పరికరాలను తయారు చేసి, ప్రత్యక్ష గుడారాన్ని అందులో ఉన్న పరికరాలను తయారు చేసి, ప్రత్యక్ష గుడారం 3 భాగాలు. 1 ఆవరణం, పరిశుద్ధ స్థలం, 3 దీప వృక్షం ఉంటుంది, సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది. అది దాటుకొని ఏమండి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర ఉంటుంది. అది దాటుకుని లోపలికి ఎవరు పడితే వాళ్ళ స్థలంలో మందస్సం ఉంటుంది. మందస్సం పైన 2 లోపల చిగురించు ఆహారం, కర్ర, బంగారపు మన్న పలకలు ఉంటాయి. అయితే యాజకుడు తనది కాముతోటి ఏడాదికి 1 మారు ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రభావం, దేవుని యొక్క ప్రత్యక్షత ఆ మందస్సు మీదకు దిగి వస్తూ ఉండేది. అయితే ఆ స్థలానికి ఎవరు వెళ్ళినా చచ్చిపోతాం మనం. ఒక యాజకుడే వెళ్ళాలి. ఆ యాజకుడు కూడా ఏం పట్టుకుని వెళ్ళాలి? రక్తం పట్టుకుని వెళ్ళాలి. ప్రియులారా వినండి జాగ్రత్తగాను. ఆ తర్వాత కాలంలో మరలా మందిరం వచ్చింది. సొలొమోను కట్టిన మందిరం కూడా ఎన్ని భాగాలు? 3 భాగాలే. ఆవరణం, పరిశుద్ధ స్థలం, 3వది అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలాన్ని గర్భగుడి అంటారు. ఇలా చూడాలందరూ గర్భగుడి అంటారు. అంటే ఎవరు వచ్చినా సరే పరిశుద్ధ స్థలం వరకే రావాలి తప్ప ఎందులోకి వెళ్తానికి అవకాశం లేదు. అతి పరిశుద్ధ స్థలం రావటానికి లేదు. ఇప్పుడు డయానా టెంపుల్ కూడా ఈ 3 భాగాలే. ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. అంటే డయానా దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఎంతసేపు ఎక్కడ ఉంటారు? వాళ్ళు ఆవరణంలోనే ఉండాలి తప్ప అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళటానికి అవకాశం లేదు. దేవుని మహాకృప. ఎబ్రీ పత్రిక తీండి ప్రియులారా, ఎబ్రీ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 10వ అధ్యాయములో 19వ వచనంలో ఏం రాశాడో చూద్దాం. ఎబ్రీ పత్రిక 10:19, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. స్తోత్రాలు చెప్పండి గట్టిగా. 2026 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాల సువార్తను ప్రకటించి పొంతు పిలాతు అధికారం క్రింద రోమా ప్రభుత్వ ఆత్మను అప్పగించుకొనుచున్నానన్నాడు. సమాప్తమైందని చెప్పాడు. ఆయన ప్రాణం విడిచాడు. ప్రాణం విడిచినప్పుడు యెరూషలేము దేవాలయపు తెర పైనుండి కిందకు చిరిగిపోయింది. దేవుని బిడ్డలారా, దేవాలయపు తెర ఎప్పుడైతే పైనుంచి కిందకు చిరిగిపోయిందో పాపులమైనటువంటి మనము యేసుక్రీస్తు శరీరం అనే తెర ద్వారా అతి పరిశుద్ధ స్థలములోనికి రావటానికి దేవుడు మనకు కృప అనుగ్రహించాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు ఎంత పాపివైనా, ఎంత చెడిపోయిన దానివైనా, ఎంత పాడైన
కూర్చోబెట్టుకుంటాడండి ఆయన. డయారా దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఇంకెక్కడ ఉన్నారు? ఆవరణలో ఉన్నారు. కానీ మనం ఎక్కడ ఉన్నాం? చెప్పండి, మనం ఎక్కడ ఉన్నాం? మనకు ఆస్తులు లేకపోవచ్చు, హలో, అంతస్తులు లేకపోవచ్చు, ఐశ్వర్యం లేకపోవచ్చు, మనకు అధికారం లేకపోవచ్చు, దేవుని బిడ్డలు మన తరపు ఎవరు మాట్లాడేవాళ్ళు లేకపోవచ్చు, కారులు లేకపోవచ్చు, బంగ్లాలు లేకపోవచ్చు, కానీ అతి పరిశుద్ధ స్థలంలో కూర్చుండే ధన్యత దేవుడు మనకిచ్చాడు. ఇప్పటికి ఇంకా వాళ్ళు ఆవరణలోనే ఉన్నారు. వాళ్ళు లోపలికి వెళ్ళటానికి వాళ్ళకి ఛాన్స్ పిఎం కూడా లేదు. పిఎం కూడా అక్కడి నుంచే రావాలంతే. కానీ ఈరోజు మనమైతే అతి పరిశుద్ధ స్థలంలో కూర్చుండే భాగ్యాన్ని దేవుడిచ్చాడు. ఈ ఉపకారం దేవుడు చేశాడు, యేసయ్య చేశాడు. ఇంతకంటే ఇంకేం కావాలి మనకి? మూడో మాట చెప్పేసి చదివించి క్లోజ్ చేస్తాను. మీ అయ్య గారు పదే చెప్పారు 10 గంటలకు మా కూటం క్లోజ్ అయిపోద్దని. నేను గౌరవిస్తాను ఖచ్చితంగా. నాకు ఇంకా 9 నిమిషాలు ఉంది. ఇంకెంత ఉంది? 9 నిమిషాలు ఉంది. తీయండి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదవండి, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెడతాడా? కూర్చుండబెట్టినంటే ఆల్రెడీ అంతే. కూర్చుండబెట్టిన ఆల్రెడీ కన్ఫర్మ్. మనం ప్రభుత్వం ఉన్నాం అంతే. ప్రభుత్వం కూర్చుండే భాగ్యాన్ని ఇచ్చాడు. క్రైస్తవుని ఎవరిని అడిగినా సరే చచ్చిపోతే ఏమవుతావు అని అడిగితే చెప్తాం. మనం ఏం చెప్తాం? వాళ్ళని అడగండి, ఇవాళ చచ్చిపోతారు, రేపు రెండురా, రేపు రెండన్న సంగతి మనకు తెల్లటి. వాళ్ళు ఇంకోటి అంటాడు వేదాంతం అంటాడు, చచ్చిపోయిన తర్వాత ఎవడో తెలుసు, ఉన్నాం, కన్నిచ్చాడు చూడటమే, నోరిచ్చాడు, వేసవకాలం వచ్చింది తాగటమే, వేసవకాలం వచ్చింది తాగటమే, కాళ్ళున్న వెళ్ళటమే, చేతులున్న చేయటమే. ఏది మానకూడదు అసలు. మనం ఇవన్నీ ఎందుకు అనుభవించాలి అన్నట్టు చెప్తారు. ఒక క్రైస్తవుడు చెప్తాడు, ఎక్కడ కన్ను మోస్తే అక్కడ కన్ను తెరుస్తాను. యేసు ప్రభు చెప్పారు, నేను పరలోకం వెళ్తున్నాను, మీకు స్థలాలు సిద్ధపరుస్తాను, నేను మీతో చెప్తాను, మరలా వస్తాను, నేనుండు స్థలములో మీరు ఉండులాగున మిమ్మల్ని అందరిని చెప్పాడు. ఈ ఉపకారాలు ఎవడో ఒక్క యేసు క్రీస్తు తప్ప, యేసు ప్రభు తప్ప. అందుచేత దేవుని బిడ్డలారా, అది జరగలేదు, ఇది జరగలేదు, స్వస్థత రాలేదు, అప్పులు పోలేదు, వీటి గురించి ఆలోచించి దేవునికి దూరం అవ్వద్దు. ఆ ఉపకారాలు జరిగితే జరగకపోతే జరగవు. పెద్ద విచిత్రమేం కాదు. వాటి గురించి ప్రత్యేకంగా మనం దిగులు చెందవలసిన అవసరత లేదు అసలు. అది మాయ సంతలో ఉన్నాయి అన్నీ కూడాను. ఎక్కడ? ఎఫెసీ పట్టణంలో డయానా దగ్గర. కానీ ఈ రోజున ఈ 3 ఉపకారాలు పొందుకున్నటువంటి మనం యేసయ్య రాకడ కోసం ఎదురు చూద్దాం, దైవాశీర్వాదాలు పొందుదాం, మనము ధన్యులం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరూ లేచి నిలబడండి, కళ్ళు మూసుకోండి. అందరూ తొందరగా లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడాలి, కళ్ళు మూసుకోవాలి. ఆర్కెస్ట్రా నిలబడిన మీరు కళ్ళు మూసుకుని పరమందు ఆశీనుడైన దేవుని తట్టు మీ చేతులెత్తి ఒక్క నిమిషం ఒక చిన్న ప్రార్థన చేయండి. యేసయ్యా, ఈ ఉపకారాలు చేసావు చాలు నాయన. నాకు ఎన్నోసార్లు నీ మీద సనిగాను తండ్రి, అది జరగలేదు, ఇది జరగలేదు అని నిన్ను సనిగి నిన్ను దుఃఖపెట్ట, నన్ను క్షమించండి ప్రభు అని ప్రార్థన చేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును?
క్రీస్తు శరీరం అనే తెర ద్వారా